హాయ్ సార్. యాక్చువల్లీ ఈరోజు క్వశ్చన్ టాపిక్ ఏంటిదంటే మనం డిస్కస్ చేయబోయేది సైంటిఫిక్ థింకింగ్ గురించి. సో మొదట సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటిది సార్? దాని ఆరిజిన్స్ అనేది ఎక్కడి నుంచే ఉంది? రైట్. సహజంగా మనం సైంటిఫిక్ థింకింగ్ అనేది మనం ఎక్కువగా మనం స్కూల్లో కంటే కూడా మనం ఎక్కువగా వినేది రేషనలిస్టుల దగ్గర, ఎథిస్టుల దగ్గర ఎక్కువ సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ కమ్యూనిటీ అని మనం ఆ వర్డ్ వింటూ ఉంటాం. సహజంగా సైన్స్ అంటే ఏంటి మనకి సాధారణంగా తెలిసిందే, స్కూల్లో సైన్స్ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, సోషల్ వేరే ఉంటుంది. ఈ సైన్స్లో బయాలజీ, బోటనీ, జువాలజీ, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొన్ని మ్యాథమెటిక్స్, కొన్ని ఇవే వస్తూ ఉంటాయని మనకు తెలుసు, అంతే తెలుసు. సహజంగా మనం చదువుకున్నాము, అకాడమిక్స్ మొత్తం కూడా మనం మార్కుల కోసం చదివాం కాబట్టి అక్కడ ఎక్కువ ఆలోచించే అవకాశం లేదు. అయితే మనిషి తను సామాజికంగా ఎవాల్వ్ అయిన క్రమంలో కొన్ని విషయాలు ఈ విధంగా కంటే ఈ విధంగా చేస్తే మనకు తొందరగా బెనిఫిట్ వస్తాయి, ఆర్ మోర్ బెనిఫిట్ అవుతుంది. ఇలా చేయటానికి కారణం ఏంటి, రావటానికి కారణం ఏంటి అనేది లాజికల్లీ ఆలోచించి అర్థం చేసుకుంటాం. దాన్ని మనము సైన్స్ అంటున్నాం. దానికి పెద్ద డెఫినేషన్ అవసరం లేదు. సాధారణంగా చూస్తే సపోజ్ జంతువుల్లో కూడా కొంత సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు జంతువులు, పులి తీసుకుందాము, జింక తీసుకుందాము. పులి ఏ టైంలో వేటాడుతుంది ఏంటి అనేది జింకకు చాలా వరకు అవగాహన ఉంటుంది. ఎలా దాక్కుని ఉంటుంది ఏంటి అనేది అవగాహన ఉంటుంది. అలాగే జింక లేకపోతే ఇతర తన పులి యొక్క ఆహారం ఏవైతే జంతువులు ఉన్నాయో అవి ఏ టైంలో వస్తాయి, ఎలా వస్తాయి, వాటి అలికిడి ఎలా ఉంటుంది ఏంటనేది పులికి కూడా అవగాహన ఉంటుంది. అంటే పులి కావచ్చు, సింహం కావచ్చు, చీటా కావచ్చు, ఏదైనా కానీ అది కూడా తనకు అవగాహన ఎలా వచ్చింది, ఆల్రెడీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ కొంత ఉంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని ఒక కన్క్లూజన్కి వచ్చి ఒక అంచనాకు రావటం. సో ఆ విధంగా వేటాడుతూ ఉంటాయి. పక్షుల్లో కూడా సపోజ్ వలస వెళ్తూ ఉంటాయి. మనం చూసినట్లయితే సమ్మర్లో మొత్తం సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అవుద్ది, ఇక చల్లబడుతుంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు సహజంగా విలేజెస్లో బయట పడుకుంటూ ఉంటారు. అప్పుడులో ఇంత ఏసీలు, ఫ్యాన్ లేనప్పుడు ఆరు బయట పడుకున్నప్పుడు ఆ రాత్రి తెల్లవారుజామున కొన్ని పక్షులు చాలా హైట్లో వలస అలా పోతూ ఉంటాయి. అవి పోతున్నాయంటే అర్థం ఏంటి అని అంటే వాటి వెనకాల రైనీ సీజన్ వస్తుంది. ఎట్నుంచి పోతుంటే మనకైతే నైరుతి దిశ నుంచి ఈశాన్యం వైపు వెళ్తూ ఉంటాయి. ఎందుకు ఇట్లా వెళ్తున్నాయి నైరుతి నుంచే? మనకు ఋతుపవనాలు నైరుతి నుంచి వస్తాయి. ఇవేంటి పక్షులు అవి ఏం చేస్తాయి అంటే ఎక్కడైతే చెరువులు, కుంటలు ఇవి ఉంటాయి కదా, ఎండిపోయిన దాంట్లో బాగా బురద అయిపోయినప్పుడు చేపలు బయటపడినప్పుడు వాటిని తినడం కోసం వస్తూ ఉంటాయి. ఈ వర్షం వచ్చే కొద్దీ ఏమవుతుంది, చెరువుల్లో మళ్ళీ నీళ్ళు నిండితే పక్షులకి స్పెసిఫిక్ పక్షులకి దొరకదు కాబట్టి అవి ఏం చేస్తున్నాయి, వర్షం వచ్చే కొద్దీ మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఎండాకాలంతో పాటు అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రైతులు వాటిని చూసి వర్షం ఎప్పుడు వస్తుందో అంచనా వేసేవాళ్ళు. అలాగే నల్లని మేఘాలు ఉన్నాయి, ఆ మేఘాలను చూసి ఎటువైపు నుంచి మూవ్ అవుతున్నాయి, ఎటువైపు వస్తే దాంట్లో వాటర్ ఉందా లేదా, వర్షం పడుతుందా లేదా అనేది అంచనా వేసేవాళ్ళు. ఇదంతా కూడా సైంటిఫిక్ థింకింగే. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటంటే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి లాజిక్ అప్లై చేసి, లాజిక్ అంటే ఏంటి, మళ్ళీ నేచర్, ప్రకృతిలో గాలి తూర్పు నుంచి పడమరకు వీస్తుంది, మేఘాలు మనకి పడమర భాగాన కనిపిస్తున్నాయి, అవి ఇటువైపు వచ్చే అవకాశం లేదు, అటువైపు వెళ్ళిపోతాయి. అంటే నేచర్ సహజం. కానీ మేఘాలు తూర్పున ఉన్నాయి, గాలి తూర్పు నుంచి పడమరకు వస్తుంది. అప్పుడు ఆ మేఘాలు మన వైపుగా వచ్చే అవకాశం ఉంది, మన దగ్గర వర్షం పడే అవకాశం ఉందని అర్థం చేసుకోవటమే సైంటిఫిక్ థింకింగ్. అయితే ఇది పోయే కొద్దీ అంటే 1-2 ఫ్యాక్టర్స్ని మాత్రమే జంతువులు కానీ లేకపోతే ఆదిమ మానవులు కానీ కన్సిడర్ చేయగలిగేవారు, లేదా చిన్నపిల్లలు కానీ. చిన్నపిల్లలకి మనం కనుక ఒక గ్లాస్ ఇచ్చినట్లయితే, సపోజ్ ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ చూస్తే ఇది చాలా వైడ్ ఉంది, ఇంతే క్వాంటిటీ పట్టేటువంటి వెర్టికల్గా ఉన్న గ్లాస్ తీసుకుని ఇందులో పోసిన వాటరే అందులో కూడా పోసినప్పుడు చిన్నపిల్లలకి చూపిస్తే ఈ రెండిట్లో దేంట్లో ఎక్కువ వాటర్ ఉంది అని అంటే కొంతమంది ఏమో ఆ వెర్టికల్గా ఉన్నటువంటి గ్లాస్ని, కొంతమందిని హారిజెంటల్, అంటే వాళ్ళు
ఈ విడ్త్ అండ్ హైట్ రెండింటిని ఒకేసారి కన్సిడర్ చేయలేరు. అంటే ఒక ఫ్యాక్టర్నో 2 ఫ్యాక్టర్స్నో కన్సిడర్ చేసేవాళ్ళు. మనిషి పెరిగే క్రమంలో తన మెమరీ ఎనలిటికల్ స్కిల్ పెరిగే క్రమంలో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి దానిని ఎలా అది ఉండే అవకాశం ఉంది, ఎలా దాని ప్రవర్తన ఎలా ఉండే అవకాశం ఉంది, అది ఎలా మారే అవకాశం ఉందో తెలుసుకోవటం అనేది సైంటిఫిక్ థింకింగ్. అయితే ఇప్పుడున్న సమాజంలో సైంటిఫిక్ థింకింగ్ అంటే సైన్స్ చదివిన వాళ్ళు అనుకుంటారు. అదొక పొరపాటు అవగాహన ఉంది. కొంతమంది ఏమో సైన్స్ చదివిన వాళ్ళు సైంటిఫిక్ థింకింగ్ లేదు, చదవని వాళ్ళకి థింకింగ్ ఉంది అని ఈ రిలీజియస్ బిలీఫ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత మాది అసలైన సైంటిఫిక్ థింకింగ్, ఇప్పుడు కనిపించేదంతా నిజం కాదు కాబట్టి కనిపించింది ఏదో నిజం ఉంది, అది స్పిరిచువాలిటీ అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనము ఏమేమి అర్థం చేసుకోవాలంటే, ఒకటి సైంటిఫిక్ థింకింగ్, 2 సూడో సైన్స్, 3వది ఫిలాసఫీ. సో సైంటిఫిక్ థింకింగ్ అంటే అదొక ఫిలాసఫీ, ఒక వేలో థింక్ చేయటాన్ని మనము సైన్స్ అంటాం. అదొక ఫిలాసఫీ ఏంటంటే బిలీఫ్. మామూలు బిలీఫ్కి ఫిలాసఫీకి తేడా ఏంటంటే, ఫిలాసఫీలో ఇలా ఎందుకు చేయాలి అనేది లాజికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అగైన్ అది సైంటిఫిక్. సో కాబట్టి సైంటిఫిక్ థింకింగ్ ఒక ఫిలాసఫీ. ఆ విధంగా థింక్ చేసినట్లయితే మనకి ప్రాపర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి దానికి ప్రశ్నించటం అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు. ప్రశ్నించటమే సైంటిఫిక్ థింకింగ్. ఏది కనిపించినా బ్లైండ్గా ఎవరు ఏం చెప్పినా, ఎక్కడ ఏ పుస్తకంలో ఏదున్నా, లేదంటే ఏ జర్నల్లో ఏదున్నా, ఏ ఆర్టికల్లో ఏదున్నా వెంటనే యాక్సెప్ట్ చేయకుండా ప్రశ్నించాలి అనేది మన ఇప్పుడున్నటువంటి కంటెంపరీ సొసైటీలో ఉన్నటువంటి బిలీఫ్. అయితే ప్రశ్నించటం అంటే అనే దాంట్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ప్రశ్నిస్తే సైంటిఫిక్ థింకింగ్ అయిపోతుందా? ఏమని ప్రశ్నించాలి, దేన్ని ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి? సో పాలిటిక్స్లో ప్రశ్నించడం కోసమే వచ్చానని చెప్పి ఎవరో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకొక అమ్మాయి నేను ప్రతిదీ ప్రశ్నిస్తానని చెప్పి నీ పేరేంటి, మీదే ఊరు, ఈ ప్రశ్నలనే ప్రశ్నలు అనుకుంటూ ఉంటారు. అలాగే పార్లమెంట్లో కూడా ఒకసారి మన వరంగల్లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనుకుంటాం, దానికోసం ఎంత ఫండ్స్ ఇవ్వలేదు అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇచ్చాము అంటూ వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. ఈ పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ప్రశ్నించడాన్ని కూడా ప్రశ్నించడం అంటూ ఉంటారు. అక్కడ ఎంత సిల్లీగా ఉంటుందంటే, ప్రశ్నించిన మాట వాస్తవమే, వీళ్ళు మేము ఇచ్చాము ఫండ్స్, దానికి ఇచ్చాము అని చెప్పి దాన్ని అలొకేట్ చేసాం ఫండ్స్ అనేది నిజమే, కానీ అక్కడ పని నడవలేదు. ఎందుకు నడవలేదు అంటే ఇవ్వలేదు దాంట్లో చాలా కొట్లాట జరిగి కొన్ని అవర్స్ పార్లమెంట్లో టైం వేస్ట్ అయింది. తర్వాత ఆ డాక్యుమెంట్స్ పరిశీలిస్తే వాళ్ళు 1000 రూపీస్ ఇచ్చారు. అది ఎన్నో 100 కోట్ల ప్రాజెక్ట్. వీళ్ళు మేము ఇచ్చాము అన్నది అబద్ధం కాదు, వాళ్ళు ప్రశ్నించారు, వీళ్ళు సమాధానం చెప్పారు. కానీ ఏంటి, అక్కడ అసలైన పాయింట్ వదిలేసి ఇర్రిలవెంట్ డిస్కషన్ అయింది. ఇచ్చారు ఇవ్వలేదని, ఇచ్చారు కానీ ఎంత ఇచ్చారు అనేది ప్రశ్న. సో ఇట్లా అసెంబ్లీలో ప్రశ్నించడాన్ని ప్రశ్న అంటున్నారు, అలాగే టీచర్ని ప్రశ్నించడం అంటున్నారు, అలాగే హక్కుల కోసం ప్రశ్నించడం అంటున్నారు. ఇవన్నీ కాదు. సైంటిఫిక్ థింకింగ్లో ప్రశ్నించడం అంటే తర్కించడం, వేరే వాళ్ళని క్వశ్చన్ అడగటం కాదు. తనకు లభించిన సమాచారాన్ని తను తర్కించుకొని అర్థం చేసుకోవటం. టీచర్ని అడగటమో లేకపోతేనేమో ఆ కోరాలోనో ఎక్కడో ప్రశ్నలు వేయటమో అది కాదు, అది సైంటిఫిక్ థింకింగ్ కాదు. అందులో కూడా సైంటిఫిక్ థింకింగ్ కూడా ఉండొచ్చు, బట్ అసలు సైంటిఫిక్ థింకింగ్ అంటే తనకు లభించిన సమాచారాన్ని తర్కించుకొని లాజికల్లీ ఎనలైజ్ చేసుకొని విశ్లేషించుకొని అర్థం చేసుకోవటం అనేది సైంటిఫిక్ థింకింగ్. అయితే మనకి ఇక్కడ ప్రస్తుతం ఈ అకాడమికల్లీ డామినేట్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్లో, అంటే అకాడమిక్స్ ఎడ్యుకేషన్ రెండు ఒకే మీనింగ్తో ఉంటే దాదాపుగా, కానీ నేను వాడేది ఏంటంటే అకాడమిక్స్ అంటే మనం ఒక ఫార్మల్ స్ట్రక్చర్లో
ఒక అథారిటీ టీచ్ చేస్తే ఇంకొకరు నేర్చుకునేటువంటి స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ని అకాడమిక్స్ అంటున్నాను. దాంట్లో ఏంటంటే దాంట్లో సైంటిఫిక్ థింకింగ్ అంటే జర్నల్స్లో పబ్లిష్ అయిన వాటిని యాక్సెప్ట్ చేయటం, ఆర్ ఒక యూనివర్సిటీ చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఆర్ ఒక అథారిటీ WHO ఏదో ఇష్యూ చేస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయటం సైంటిఫిక్ థింకింగ్. అంటే సైంటిఫిక్ థింకింగ్ అంటే ఎవరు చెప్తే యాక్సెప్ట్ చేసామని కాదు. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఎవరు చెప్పినా దాన్ని లాజికల్లీ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే థీస్ట్ నుంచి ఎథీస్ట్ మారిన తర్వాత సహజంగా మన ఇండియన్ సొసైటీ కానీ వరల్డ్ మొత్తం కూడా ఎక్కువ థీస్టే ఉంటారు. అంటే అదొక శక్తి ఉంటుంది. ఆ శక్తిని ప్రార్థిస్తేనో, పూజ చేస్తేనో, నమాజ్ చేస్తేనో, లేదంటే మరో విధంగా సాటిస్ఫై చేస్తే ఆ శక్తి నాకు సహాయం చేస్తుంది. ఇప్పుడో లేకపోతే తర్వాతో లేకపోతే చనిపోయిన తర్వాత వచ్చే జన్మలోనూ నాకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేటువంటి నమ్మేవాళ్ళు థీస్ట్ తర్వాత కొంత అర్థమైన తర్వాత, కొంత ఎలా జరుగుతుందని అర్థమైన తర్వాత ఎథిస్ట్గా మారుతారు. ఎథిస్ట్ అంటే థీస్ట్ కాదు అని అర్థం. సో ఎథిస్ట్గా మారిన తర్వాత సడన్లీ సైంటిఫిక్ థింకింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అది వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే. మనము ఒక విషయాన్ని సైంటిఫిక్గా మనం క్వశ్చన్ చేసి లేదా విశ్లేషించి అర్థం చేసుకుంటే సరిపోదు. ప్రతి విషయాన్ని సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వెంటనే సైంటిస్టుల గురించి స్టడీ చేయటం మొదలు పెడతారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించో లేకపోతే ఇంకొకరి గురించో, స్టీఫెన్ హాకింగ్ గురించో, వీళ్ళ గురించి స్టడీ చేసి వాళ్ళ చెప్పిన దాన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటారు. అది కూడా మతమే. ప్రతి మతం కూడా అప్పుడు అది మొదలైనప్పుడు అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో ఉన్న మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని క్వశ్చన్ చేస్తూ సైంటిఫిక్గా వచ్చింది. తర్వాత అదే మూఢత్వము ఈ మతంలోకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మనం మతాలన్నింటినీ విడిచి, ఎప్పుడైతే మనము సైంటిస్టులు చెప్పిన దాన్ని బ్లైండ్గా మనం ప్రచారం చేస్తూ లేకపోతే బ్లైండ్గా బిలీవ్ చేస్తూ ఉన్నామో మళ్ళీ అది కూడా కొంతకాలానికి మతమే అవుతుంది. మతం అంటే ఏంటి? కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరో చెప్పింది లేదా ఒకరో ఇద్దరో ఎంతమందో చెప్పినటువంటి బిలీఫ్స్ని ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేయటం, ఫర్దర్ ప్రశ్నించవద్దు. అది కదా, అది ఏ మతమైనా సరే, మతం పేరు ఏదైనా సరే నువ్వు ప్రశ్నించొద్దు. చాలా గొప్పవారు చెప్పారు, ఆ ప్రవక్త చెప్పాడు, ఆ స్వామీజీ చెప్పాడు, లేకపోతే ఆ దైవాంశ సంభూతుడు చెప్పాడు, లేకపోతే దేవదూత చెప్పాడు, దాన్ని నువ్వు ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేయి. లేకపోతే ఆ హోలీ బుక్స్లో ఉంది, ఆ గొప్ప పుస్తకాల్లో ఉంది కాబట్టి ప్రశ్నించకుండా అది పాటించు అని చెప్పేది మతం. ఇప్పుడు మతాలన్నీ వదిలిపెట్టేసి మళ్ళీ సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి దాన్ని ప్రశ్నించకుండా దాన్ని పాటించడం కూడా మళ్ళీ ఫర్దర్గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇది కొత్త మతంగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో సైన్స్ అని పిలువబడుతున్న కాన్సెప్ట్స్ని ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేయటం కూడా సైన్స్కి విరుద్ధమే. సైంటిస్టులని పిలువబడుతున్న వాళ్ళు ఎవరైతే చెబుతున్నారో వాళ్ళని గ్లోరిఫై చేసి, వాళ్ళ ఐడియాలజీని గ్లోరిఫై చేసి, లేకపోతే వాళ్ళు గొప్పవాళ్ళు అని నమ్మి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు చెప్పింది బ్లైండ్గా యాక్సెప్ట్ చేయటం కరెక్ట్ కూడా అయి ఉండొచ్చు. అది కరెక్టే, అతను చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు. కానీ దాన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయటం సైంటిఫిక్ థింకింగ్ కాదు. ఇప్పుడు 2+2 = 4 ఇది కరెక్టే, కానీ మా సార్ చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ అంటం అనేది సైంటిఫిక్ థింకింగ్ వ్యతిరేకం. ఇప్పుడు మనము చాలా కోట్స్ని మనము ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, అబ్దుల్ కలాం చెప్పాడు అని కింద రాస్తూ ఉంటాం. 2+2 = 4 అనేది ఫలానా యేసుదాస్ మాస్టర్ చెప్పాడో లేకపోతే ఆమె ఎవరో చెప్పిందో అని మనం చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? అక్కడ మనం ఎవరు చెప్పినా సరే చెప్పొద్దని అనట్లేదు. ఎవరు చెప్పినా దాన్ని లాజికల్లీ అర్థం చేసుకుని మనం యాక్సెప్ట్ చేసాం. కాబట్టి ఈ రోజున మనము 2+2 = 4 అనేది కింద ఒక డాష్ పెట్టి ఫలానా సైంటిస్టు, ఫలానా మ్యాథమెటిషియన్ అని చెప్పట్లేదు. A+B² = A² + 2AB+B² అని కింద డాష్ పెట్టి ఫలానా మ్యాథమెటిషియన్ అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? మరి ఎవరు చెప్పలేదా? ఎవరో ఒకరు చెప్పు ఉండొచ్చు, ఎవరో ఒకరు కనిపెట్టి ఉండొచ్చు, కానీ అది కాదు మ్యాటర్.
ఎవరు అనేది ముఖ్యం కాదు సైంటిఫిక్లో. ఏం చెప్పబడింది అది లాజిక్కి నిలబడుతుందా, నిలబడట్లేదా? లాజిక్కి నిలబడితే ఫర్దర్గా మనం దాని గురించి చర్చించవచ్చు. లాజిక్కే నిలబడట్లేదు, స్టిల్ అది సైన్స్ అని రుద్దటం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈ సైన్స్ గురించి జస్ట్ తెలుసుకోవటం అంటే, సైన్స్ అంటే ఇప్పుడు సైన్స్ అని పిలువబడుతున్న వాటి గురించి, లేకపోతే సైన్స్ పేరు మీద నడుస్తున్నటువంటి సంస్థల గురించి తెలుసుకోవటం, లేదంటే సైంటిస్టుల యొక్క బయోగ్రఫీ, లేకపోతే సైంటిస్టుల యొక్క జీవన విధానాన్ని, వీటిని గురించి తెలుసుకోవటం సైంటిఫిక్ థింకింగ్ కాదు. వాటి గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఇది ఎవరు చెప్పారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడా, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడా, లేకపోతే ఇంకొకరు చెప్పారా అని ఎవరు చెప్పారో తెలుసుకోవటం కూడా సైంటిఫిక్ థింకింగ్ కాదు. రైట్? దాంతో సంబంధమే లేదు. సైన్స్కి మన ఈ సోకాల్డ్ అకాడమిక్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఏ సంబంధం లేదు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ చదువు ఉంటే సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది, చదువు ఉంటే సైంటిఫిక్ థింకింగ్ ఉంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రతిదీ సైంటిఫిక్గా థింక్ చేయాలి. అలా లేదు. చదువుకోని వాళ్ళందరూ మూఢత్వంలో ఉండిపోవాలి. డెఫినెట్గా అకాడమిక్స్ అనేవి సైంటిఫిక్ థింకింగ్కి హెల్ప్ అవుతుంది, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అక్షరాలే రానతను, సపోజ్ మన ఇద్దరికి తెలుగు లాంగ్వేజ్ రాకపోతే మన ఇద్దరం ఈ ఏదైతే మన ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోలేము. కానీ ఈ అక్షరాలు రాని వాళ్ళకి కూడా సైంటిఫిక్ థింకింగ్ ఉండే అవకాశం, అంటే ఇవన్నీ అకాడమిక్స్ అనేది సైంటిఫిక్ థింకింగ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చదువు అవసరం లేదన్నట్లేదు, కానీ ఈ చదువు చదివేసి అదే సైంటిఫిక్ థింకింగ్ మార్కులు బాగా తెచ్చేసుకుని టాపర్ అయిపోయి 100% తెచ్చేసుకున్నట్టు మాత్రం సైంటిఫిక్ థింకింగ్ ఉన్నట్టు కాదు. సైంటిఫిక్ థింకింగ్ ఈ చదువు లేని వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఇదే మాట చెప్పినప్పుడు ఒక గ్రూప్, ఎథిస్ట్ గ్రూప్ నా మీద చాలా అటాక్ చేశారు. చదువు లేని వాళ్ళకి సైంటిఫిక్ థింకింగ్ ఎలా ఉంటుంది? మెజారిటీ చదువు లేని వాళ్ళకి తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే కమ్యూనికేట్ కాదు కాబట్టి, ఐడియా అనేది కమ్యూనికేట్ కాదు కాబట్టి. కానీ చదువు లేని వారికి కూడా వాళ్ళకున్న పరిధిలో సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది. అక్షరాలు కనిపెట్టింది, మనం చదువుతున్నాం అంటే అక్షరాలు వచ్చిన తర్వాతే. ఈ అక్షరాలు కనిపెట్టింది ఎవరు? చదువు లేని వాళ్ళే కదా, అక్షర జ్ఞానం లేనివాడే కదా అక్షరం కనిపెట్టింది. అతనికి సైంటిఫిక్ థింకింగ్ ఉంటే కదా. ఇప్పుడు టానే అక్షరాన్ని కనిపెట్టి, ఇది రిపీటెడ్లీ మనం ఇలా పలికినప్పుడల్లా ఇది కనిపించినప్పుడల్లా మనం టా, మనకి ఇది అగ్రిమెంట్ అని కనిపెట్టింది అక్షరం రాని వాడికే కదా. సో అలాగే మంటను కనిపెట్టారు. మనిషి అంటే మానవ జాతిలో అతిపెద్ద సైంటిఫిక్ ఇన్వెన్షన్ ఏంటంటే మంటను కనిపెట్టడం. ఆ మంట లేని అసలు ఈ ఎవల్యూషనే లేదు కదా. ఈ ఆహారపు అలవాట్లు మారటం కానీ, కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏది లేదు. సో మంటను కనిపెట్టడం కూడా అతిపెద్ద సైంటిఫిక్ ఇన్వెన్షన్. ఇది ఎవరు ఏ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి కనిపెట్టారు? అలాగే పాలను తోడేయండి, ఇది ఏ యూనివర్సిటీలో ఏ సైంటిస్ట్ కనిపెడితే పాలను తోడేస్తే పెరుగు అవుతుందని కనిపెట్టారు? ఇవన్నీ కూడా అక్షరాలు రాని వాళ్ళే కదా. కాబట్టి మనిషికి అంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మన యూనివర్సిటీస్లో చదివేసి సుకాల్డ్ సైన్స్ని మనం సైన్స్ అనుకుంటాం వల్ల ఈ టెక్నాలజీని సైన్స్ అనుకుంటున్నాం. సైన్స్ వల్ల వచ్చిన ఫలితాలను మనము దాన్ని వాడటము సైంటిఫిక్ థింకింగ్ అంటున్నాం. ఇప్పుడు భాష సైన్స్ వల్ల వచ్చిన ఫలితమే, మంట సైన్స్ వల్ల వచ్చినటువంటి ఫలితమే. ఆ తర్వాత ఈ చక్రం కనిపెట్టింది సైంటిఫిక్ థింకింగ్ వల్లే. అయితే చక్రాన్ని వాడటం రావటం సైంటిఫిక్ థింకింగ్ కాదు, అది స్కిల్. ఆ సైంటిఫిక్ థింకింగ్ యొక్క సైన్స్ యొక్క ఫలితాన్ని వాడినంత మాత్రాన మనం సైంటిఫిక్ థింకింగ్ అంటానికి లేదు. ఇవాళ రేపు కంప్యూటర్లు వాడుతున్నాము, ఇవాళ రేపు మనం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాము. పూర్వకాలంలో ఉన్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి సపోజ్ కంప్యూటర్ వాడటం రాకపోవచ్చు, అంత మాత్రాన మనకంటే తక్కువ సైంటిఫిక్ థింకింగ్ ఉన్నట్టు కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటారు, మోడర్న్ సొసైటీలో సైన్స్ ఇన్వెన్షన్ వల్ల వచ్చినటువంటి టెక్నాలజీని వాడటమే సైంటిఫిక్ థింకింగ్ అనుకుంటారు. అట్లా కాదు. టెక్నాలజీ వేరు, టెక్నాలజీ సైన్స్ యొక్క ఫలితం. దాన్ని మనం వాడుకుంటాము, ఆ ఫలితాలను మనం వాడుకుంటూ ఉంటాం పాజిటివ్గా, కొంతమంది నెగిటివ్ కూడా వాడుతూ ఉంటారు. బట్ సైంటిఫిక్ థింకింగ్ అవసరం మనిషికి. నేనేమంటానంటే సైన్స్ కంటే ముఖ్యము. నీకు సైంటిఫిక్ థింకింగ్ ఉంటే సైన్స్ అర్థమవుతుంది. దానికోసం ఎక్కడో వెళ్ళి కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి కోర్సులు చేయాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ మనకి సైంటిఫిక్ థింకింగ్ కావాలని నా ఉద్దేశం. సార్ నా క్వశ్చన్ ఏంటిదంటే సార్, ఇప్పుడు
సైంటిఫిక్ థింకింగ్ అంటే జనరల్గా అబ్జర్వేషన్ చేయడము, అబ్జర్వేషన్ చేసి అట్రిబ్యూట్ చేసి కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటిదని చెప్పడం. అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఆన్సర్స్లో జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి సార్. సైంటిఫిక్ థింకింగ్ చేయడం వల్ల ఇలా అనిపించడం ద్వారా ఒక ఫ్యాక్టర్స్ అని లాజికల్గా కన్క్లూడ్ చేస్తారు. కానీ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇర్రెలెవెంట్ ఫ్యాక్టర్స్ని కలుపుకొని ఒక రీజనింగ్ ఇస్తారు. కానీ జనం అలాంటి వాటిని ఎక్కువ కాన్స్పిరసీ థియరీస్ లాంటి వాటిని ఎక్కువ నమ్ముతారు నార్మల్ ట్రూత్ కంటే. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు మనకి ట్రూత్, సైంటిఫిక్ ట్రూత్ అనేది మనకి మంచిగా లైక్ ఎక్కువ అనిపించదు అపీలింగ్గా, కానీ కాన్స్పిరసీ థియరీస్ చుట్టూ ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మనుషులు? మనిషి అంటే ఇక్కడ మనం సైకాలజీని అర్థం చేసుకోవాలి. మనిషి యొక్క సైకాలజీ, మనిషి అంటే జంతువు కూడా, ఇది ఒక ప్రోగ్రామింగ్. సో ఈ ప్రోగ్రాంలో కాస్త డిస్టార్షన్ ఉంటుంది. మనము మైండ్కి పెరిగే వాతావరణంలో కొంత ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిన దాంట్లో మొదట వచ్చిన దానికి బలం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది చెప్తుంది బలంగా ఉంటుంది, తన ఈగో సాటిస్ఫై చేసేది బలంగా ఉంటుంది. అలాగే తన గుర్తున్నటువంటి ఫ్యాక్టర్స్నే కన్సిడర్ చేస్తాడు. రీసెంట్వి గుర్తుంటాయి, లేదా బలంగా తన మీద ముద్రించినవి గుర్తుంటాయి. ఇట్లాంటి వాటి వల్ల ట్రూత్ తను చూడలేక డిస్టార్షన్ గురైనటువంటి ట్రూత్ని చూస్తూ ఉంటాడు. ఇలా ఉండటం వల్ల మనిషి ఏం చేస్తాడంటే ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి. ఎమోషన్ అంటే ఏంటి? ఒక యాటిట్యూడ్ ఫామ్ అయిన తర్వాత ఆ యాటిట్యూడ్కి అనుకూలమైనటువంటి సంఘటన ఆర్ థాట్ వచ్చినప్పుడు పాజిటివ్ ఎమోషన్, దానికి వ్యతిరేకమైనటువంటి సంఘటన, ఇన్సిడెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నెగిటివ్ ఎమోషన్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎమోషన్ రైజ్ అయిందో లాజిక్ మనిషి కోల్పోతాడు. దానివల్ల ఏమవుతుందంటే తనకు అనుకూలమైనటువంటి లాజిక్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తనకి ఆల్రెడీ ప్రీవియస్లీ ఉన్న జ్ఞానానికి వ్యతిరేకమైనది ఏదన్నా వచ్చి బ్రేక్ చేస్తూ వచ్చిందనుకోండి, ఆ మనిషి పూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేయలేడు, రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందువలన అసలు ఎందుకు అవసరం పడింది సైంటిఫిక్ థింకింగ్? సైన్స్ అంటే నేచర్ని అర్థం చేసుకోవటమే కదా, ఏమి కొత్తగా కనిపెట్టేది నిజానికైతే ఏమీ లేదు. నిజానికి నేచర్లో ఉన్నదాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని ఈ కాంబినేషన్లో ఇది వస్తుంది అని చెప్పి అర్థం చేసుకుని దాన్ని ఒక థియరీ అని చెప్తే ఫర్దర్గా మనం దాన్ని చేస్తూ ఉంటాం, దాన్ని వాడుకుంటూ ఉంటాం. నీళ్ళని మరగబెడితే ఆవిరి అవుతుంది, నేచర్లో ఉందే, కొత్తగా మనం కనిపెట్టింది ఏం లేదు. 100 డిగ్రీల దగ్గర ఆవిరి అవుతుంది, మనకు తెలియకముందు కూడా అలాగే ఆవిరైంది. అది తెలుసుకున్నప్పుడు ఎప్పుడైనా మనము ఆవిరి చేయాలంటే మనం ఏం చేస్తుంటే స్టీమ్ కావాలంటే నీళ్ళని మరగబెడితే వస్తుంది. అలాగే నీళ్ళు 0 డిగ్రీస్ దగ్గర మంచుగా మారుతుంది, గడ్డ కడుతుంది. మనకి తెలియకముందు, మనుషులు లేకముందు కూడా అదే జరిగింది, నేచర్లో ఉంది. నేచర్ ఎలా మారుతుందో అర్థం చేసుకోవటమే సైన్స్. దాన్ని సైంటిఫిక్గా థింక్ చేస్తే అర్థమవుతుంది. అయితే మనిషి సైంటిఫిక్ థింకింగ్ ఎందుకు అవసరం పడింది అంటే మనిషి ఇంజిన్ అంటే దాన్ని ఏమంటారు, బేసికల్లీ మనిషి రేషనల్గా థింక్ చేయలేడు. బికాజ్ ఇట్లాంటి డిస్టార్షన్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇది మనకి రోబోలాగాను కంప్యూటర్ లాగా ఉండదు. కంప్యూటర్లో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ని కూడా ఒక మనిషి అర్థం చేసుకోవాలి. ఆ మనిషి ఏంటి? తన బిహేవియర్ బట్టి బిహేవియరల్ సైన్స్ పరిధిలోకి మళ్ళీ ఫిజికల్ సైన్స్ని కూడా చూడాలి. ఇప్పుడు ఆ బిహేవియరల్ సైన్స్లో అనేక రకాల డిస్టార్షన్కి ఉంటాయి కాబట్టి మనిషి బేసికల్లీ రేషనలిస్ట్ కాదు, ఇర్రేషనల్గా థింక్ చేస్తాడు. కాబట్టి ప్రతిదీ మనము రేషనల్గా థింక్ చేసి సైంటిఫిక్గా థింక్ చేసినప్పుడు కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంది అనేది ఫిలాసఫీ ఆఫ్ ద సైన్స్, రైట్? అదొకటే మార్గం, రేషనల్గా థింక్ చేయటం ఒకటే మార్గం అని మనం కన్క్లూజన్కి వచ్చాము. అలా థింక్ చేసి కొంత కనిపెట్టిన తర్వాత తనకి ఈజీ అవుతుంది పని చేయటం. ఎవరో ఒక అతను మంటను ఎట్లా కనిపెట్టాలో కనిపెట్టాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? 2 రాళ్ళు కొడుతుంటే మంట వస్తుంది. ఎవరు వచ్చినా తను 2 రాళ్ళు కొట్టి మంటని ఇస్తున్నాడు. ఇది తీసుకునే వాళ్ళు ఈ 2 రాళ్ళు కొట్టేదానికి మంట ఇస్తున్నాడు అనే దానికంటే ఇతని దగ్గర పవర్ ఉంది, ఇతని దగ్గర శక్తి ఉంది, ఇతనికి ఏదో ఎక్కువ తెలుసు, లేదా ఇతనికి ఏదో దేవుడి నుంచి ఏదో పవర్, స్పెషల్ పవర్ ఉంది అని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి సైంటిఫిక్ థింకింగ్ లేదు కదా అని నమ్మి అతని లాగా చేస్తే ఆ పవర్ వస్తుంది. అతను ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా 2 రాళ్ళు కొడుతున్నాడు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చేస్తున్నాడు కదా, వాళ్ళకి తెలియదు ఇక్కడ. కాబట్టి అది చాలా అబ్జర్వ్ చేస్తారు.
చాలా అబ్జర్వ్ చేసినప్పుడు అతను పొద్దున్నే లేస్తాడు, లెగిసి ఫలానా వేప పుల్లతో పళ్ళు తోముతున్నాడు అనుకుందాం. వేప పుల్లతో పళ్ళు తోమితే శక్తి వస్తుంది అనే కన్క్లూజన్కి వస్తారు. ఇది కోఇన్సిడెంట్. అతను రోజు వేప పుల్లతో తోముతూ ఉండొచ్చు, అతని దగ్గర ఆ మంటను కనిపెట్టే టెక్నాలజీ కూడా ఉండొచ్చు. కానీ వీళ్ళ అబ్జర్వేషన్ అంటే ఇది కూడా అబ్జర్వేషనే. ఈ అబ్జర్వేషన్లో ఏముంది, వేప పుల్ల వాడుతున్నాడు కాబట్టి అతను మంట వస్తుంది. దీన్ని సూడో సైన్స్ అంట. ప్రతి మనిషి నేను సైంటిఫిక్గా థింక్ చేస్తున్నాను అనుకుంటారు. ప్రతి మనిషి నేను లాజికల్, ఈ భూమి మీద ఎవరు కూడా నేను ఇల్లాజికల్ థింక్ చేస్తున్నాను ఎవరు అన్నారు. ఈవెన్ మతస్థులు కూడా అన్నారు, మత ప్రబోధకులు అన్నారు, అండ్ గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా అన్నారు. ప్రతి మనిషి అని, కాకపోతే తన లాజిక్ తనకు కరెక్ట్ అనిపిస్తుంది. సో ఏంటి తన లాజిక్ అంటే, తను కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేశాడు. ఇప్పుడు ఆ వేప పుల్ల పట్టుకుని తోముతున్న అతనికి మంటని క్రియేట్ చేసే శక్తి ఉంది. ప్రూవ్డ్ అతనికి, రైట్? అతను ప్రూవ్డ్ కదా, నంబర్ ఆఫ్ టైమ్స్ చూశాడు, కొన్ని వందల సార్లు చూశాడు అతను ప్రూవ్డ్. కానీ ఇక్కడ నిజమైన సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటంటే, మనం కనిపెట్టినటువంటి అబ్జర్వ్ చేసిన డేటాకి, రిజల్ట్స్కి సిగ్నిఫికెంట్ రిలవెన్స్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. అది లేకుండా ఇది ఉంది కాబట్టి అది అయింది. నిజమే జరిగింది. ఒక బొద్దింక చచ్చిపోయింది, ఆ రోజున రాజుగారు చచ్చిపోయారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మరొక బొద్దింక చనిపోయి కనిపించింది, ఆ రోజున రాజుగారు చచ్చిపోయారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో బొద్దింక చచ్చిపోయినట్టు కనిపించింది, ఆ రోజున రాజుగారు చచ్చిపోయారు. ఇది కోఇన్సిడెంట్. కానీ వీళ్ళకేమవుతుంది అంటే, ఇవి రెండు రిలవెన్స్ ఉందనుకొని బొద్దింక చచ్చిపోతే రాజుగారు చచ్చిపోతారని అనుమానం వస్తుంది నెక్స్ట్ నుంచి. అంతే కదా, మనకు ఉల్క పడినప్పుడల్లా, లేదంటే తోక చుక్క వస్తే చాలా పెద్దవాళ్ళు చనిపోతారు. నేచర్లో పెద్ద చిన్న ఉండదు. సామాజికంగానే రాష్ట్రపతితో, లేకపోతే పెద్ద సైంటిస్టో, లేకపోతే పెద్ద నాయకుడు, బాగా డబ్బు ఉన్న వ్యక్తో సహజంగా తోక చుక్క వచ్చినప్పుడు కొంతమంది చనిపోతారు. మామూలు వాళ్ళు చనిపోతారు, వాళ్ళు తోక చుక్క వచ్చినప్పుడు ఫలానా ఆయన చనిపోయాడు, లేదా ఫలానా యుద్ధం వచ్చింది. ఇలా సూడో సైన్స్ వల్ల ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్తో కన్క్లూజన్కి వస్తుంటారు. మనం చూసినట్లయితే పాములు పగబడతాయి. నేను చూశాను అంటాడు, అది పగబట్టి ఎక్కడో నేను ఫలానా తూర్పుగోదావరి జిల్లాలో నేను ఆ పామును తొక్కాను, ఇప్పుడు నేను నల్గొండ జిల్లా వచ్చినది మా ఇంటికి వచ్చిందంట. యాక్చువల్ రాలేదు, అక్కడ పామును తొక్కిన మాట వాస్తవమే, నల్గొండ జిల్లాలో పాము కనిపించిన మాట వాస్తవం. కానీ అదే పామా? కానీ అతను క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే భయం వల్ల పాములన్నీ ఒక విధంగానే ఉంటాయి, సిమిలర్గా ఉన్నటువంటి లేదా సేమ్ సంబంధించిన పాము ఇన్సిడెంట్లు కనిపించగానే దాన్ని బలంగా నమ్ముతాడు. అలాగే జ్యోతిష్యంలో కూడా నాకు జరిగినాయి అంటాడు, నేను ఏం చెప్పకుండానే ఆయన చెప్పాడంటాడు. ఈ జ్యోతిష్యంలో ఏం చెప్తారు, వాళ్ళు కూడా ఏవో లెక్కలేసుకున్నా అల్టిమేట్గా చెప్పేది అదే. అల్టిమేట్గా ఏం చెప్తారంటే, మోస్ట్ ఆఫ్ ద టైం జనరలైజ్డ్ స్టేట్మెంట్ చేస్తారు, స్పెసిఫిక్ ఉండదు. ఇప్పుడు ఆయన వేణుస్వామి గారు మన నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకుంటే వీళ్ళు విడిపోతారని చెప్పాడు. ఎప్పుడు విడిపోతారో స్పెసిఫిక్ చెప్పారు. అంటే సహజంగా విడిపోవటం లేదా కలిసి ఉండటం ఉంటుంది, రెండిట్లేదు. కలిసి ఉన్నారు, ఇంకా కలిసి ఉన్నారు. సపోజ్ చిరంజీవి అతని భార్య విడిపోతారని చెప్పారు అనుకుందాం, వాళ్ళు విడిపోలేదు, చెప్పారు అనుకుందాం. ఆయన ఏమన్నాడు, చిరంజీవి ఆయన భార్య విడిపోతారు అని స్టేట్మెంట్ చేయలేదు, చేశాడు అనుకుందాం. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇప్పటికైతే కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏమైంది, అతనిది తప్పు అనేది ఎప్పటికీ ప్రూవ్ కాదు కదా. సో విడిపోతారు అని చెప్పాడు, విడిపోయారు అనుకోండి, కరెక్ట్ అనేది ప్రూవ్ అవుతుంది. కలిసి ఉన్నంతకాలం ప్రూవ్ కాదు, రైట్? ఇప్పుడు కూడా ఇంకొక అమ్మాయితో ఎవరితోనూ నాగ చైతన్యం పెళ్ళి అవుతుంటే, శోభిత నాగ చైతన్య పెళ్ళి అవుతుంటే మళ్ళీ ఆయన ఒక జాతక చక్రం వేసి వీళ్ళిద్దరూ విడిపోతారు. కలిసి ఉన్నారనుకోండి, అది నో అవ్వదు, ఎప్పటికీ కాదు. 5 సంవత్సరాలు ఉన్నది, 55 సంవత్సరాలు ఉన్నా సరే అతను చెప్పింది తప్పు అని ప్రూవ్ ఎప్పటికి కాదు. కానీ విడిపోయారనుకోండి, ఒకవేళ అదిగో ఆయన ముందే చెప్పాడు. ఇట్లా తెలివిగా చెప్తారు. ఆయన కొద్దిగా రెబల్గా ఉంటాడు కాబట్టి, కొంచెం సెన్సేషన్ చేస్తారు కాబట్టి కొన్ని చెప్పాడు. ఏంటవి, మన సలార్ మూవీ ఫ్లాప్ అవుతుంది, ఇతనికి ఎప్పటికెవరు ప్రభాస్ పని అయిపోయింది. ఇటువంటి తెలివైన జ్యోతిష్యులు చెప్పరు, ఎందుకంటే హిట్ అయితే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువ.
ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సినిమాలు, హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి అతను తెలివిగా చెప్పుండొచ్చు. ఇంకా తెలివైన వాళ్ళతో అది కూడా చెప్పరు. అలా కేసీఆర్ గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, గెలవకపోతే నేను జ్యోతిష్యాన్ని విరమించుకుంటాను, ఇటువంటి ఏమో అప్పుడు చేస్తారు. గెలిచిందనుకోండి వెంటనే వాళ్ళు దానికి ఎక్కడ లేని బలం వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి దానికి రిలవెన్స్ ఉందా లేదా చూడకుండా, ఇప్పుడు సపోజ్ సెఫాలజీ ఉంది, సెఫాలజీలో కొంత స్టడీ చేస్తారు, స్టడీ చేసి చెప్తారు. ఏమని చెప్తారు? ఫలానా వాడు గెలుస్తాడు లేదంటే ఓడిపోతాడని. జ్యోతిష్యుడు చెప్తాడు. ఈ రెండింటికి తేడా ఉంది. ఇక్కడ కొంత స్టడీ చేశారు, స్టడీ చేసినప్పుడు గెలిచే అవకాశాలు ఉన్న వాటిని చెప్పారు. ఆ తర్వాత కూడా కొన్ని ఫ్యాక్టర్ల తర్వాత యాడ్ అవుతాయి. ఆ లాస్ట్ డే నాడు ఇచ్చేటువంటి మద్యం, బిర్యానీలు, డబ్బులు, అలాగే ముందు రోజు ఏదన్నా అనుకోని పెద్ద సంఘటన జరిగితే, మనము నేను అప్పుడు ఏం చదువుతుందో గుర్తులేదు, రాజీవ్ గాంధీ చనిపోయాడు. మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ చనిపోయాడు. వెంటనే సానుభూతితో కాంగ్రెస్కు విపరీతమైనటువంటి ఓట్లు పడ్డాయి. సో ఇటువంటి సంఘటనలు ఎవరు ఊహించాం కదా. అటువంటి జరిగినప్పుడు సడన్ చేంజెస్ అవుతాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కొంత స్టడీ చేసి అవకాశాలు చెప్పటానికి, ఏమీ స్టడీ చేయకుండా ఇర్రిలవెంట్గా ఏదో గ్రహాల బలమో అదే అని చెప్పేసి చెప్పడానికి రెండింటికి ఈక్వల్ వెయిట్ ఇస్తారు. అక్కడ సమస్య వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు హరి రాఘవ్, నేను ఈ కుబేర టవర్స్లో 98 నుంచి ఉంటున్నాను. నాకు ఇప్పుడు 52 ఇయర్స్, అంటే 26 ఇయర్స్ నుంచి నేను ఈ కుబేర టవర్స్లో రకరకాల అదర్ బిజినెస్లు చేసి ఫైనల్లీ నేను సైకాలజిస్ట్గా ఇక్కడే కంటిన్యూ అవుతున్నాను అని చెప్పాను. ఇది మీకు తెలియదు, మీకు నేను చెప్తేనే తెలుసు, నన్ను నమ్ముతున్నారు. అంటే ఏమని అర్థమైంది? ఇతను 26 సంవత్సరాలప్పుడు ఈ కుబేర టవర్స్కి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్తున్నాడు. ఇప్పుడు అతను 52 ఇయర్స్, 26 ఇయర్స్ నుంచి ఇదే కాంప్లెక్స్లో అతను ఉంటున్నాడు. అదొక పక్కన పెడదాం. ఇంకొకటి చెప్పాను, నాకు 52 ఇయర్స్, నేను 46 ఇయర్స్ నుంచి ఇదే కాంప్లెక్స్లో ఉంటున్నాను అని చెప్పాను. బలంగా చెప్పాను, చాలా బ్యూటిఫుల్గా చెప్పాను, స్టడీగా చెప్పాను, బాయ్తో చెప్పించాను, బయట బోర్డు కూడా చెప్పాను, హరి రాఘవ్ 46 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు. ఆ లిఫ్ట్ బాయ్తో చెప్పించాను, కింద వాచ్మెన్తో చెప్పించాను, బయట పెద్ద బ్యానర్ పెట్టాను, టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా చెప్పించాను. ఇది కూడా మీకు తెలియదు, రైట్? మనం చూసినట్లు రెండు ఈక్వల్గా అనిపిస్తుంటాయి. రెండూ నేనే చెప్పాను, బట్ రెండోది ఇంకా ఎక్కువ బలంగా ఉంటుంది మన మనసుల మీద. ఎందుకని? రిపీటెడ్గా చెప్పటం, బలంగా చెప్పటం, అందంగా చెప్పటం, కలర్ఫుల్గా చెప్పటం వలన ఎక్కువ బలం అనిపిస్తుంది రెండోది. కానీ ఎప్పుడైతే మనము సైంటిఫిక్ థింకింగ్ అప్లై చేసామో, లాజిక్ అప్లై చేసామో, హరి రాఘవ్ 26 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అంటే అతనికి 26 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదో చిన్నది ఏదో స్టార్ట్ చేశాను అంటున్నాడు. లాజికల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్. చిన్నది ఏదన్నా 26 సంవత్సరాల పిల్లోడు స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ హరి రాఘవ్ 46 ఇయర్స్ నుంచి, అంటే 6 ఇయర్స్ అప్పుడు తను ఇక్కడ స్టార్ట్ చేశాను అంటున్నాడు. చాలా బలంగా చెప్తున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ లాజికల్లీ? నో. అండ్ ఈ బిల్డింగ్ కూడా అంత పాతగా అనిపించట్లేదు. 6 సంవత్సరాల పిల్లోడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం ఏమాత్రం లేదు. లాజిక్కి నిలబడట్లేదు, ఎంత బలంగా చెప్పినా లాజిక్కి నిలబడట్లేదు. కాబట్టి దీన్ని మనం కొట్టిపడేస్తాం. ప్రూవ్ అయిందా? ప్రూవ్ కాలేదు. రెండూ ప్రూవ్ కాలేదు. కానీ దానికంటే ముందు దశలో లాజిక్తోనే మనం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్నప్పుడు మొదటిదేమో లాజిక్కి నిలబడింది, ఈవెందో ఒకసారి చెప్పినా, ఇన్నిసార్లు చెప్పినా రెండోది లాజిక్కి నిలబడటం లేదు. ఎప్పుడైతే సైంటిఫిక్ థింకింగ్ లేదో రెండోది బలంగా ఉంటుంది, రెండోది వెంటనే నమ్మేస్తూ ఉంటారు. మెజారిటీ ప్రజలు మోసపోయేది ఇక్కడే. అందుకని సైంటిఫిక్ థింకింగ్ అవసరం అని చెప్తూ ఉంటాం. ఈ ప్రొపగాండా నడిచేదంతా కూడా పొలిటికల్ పార్టీలు కానీ, లేకపోతే కార్పొరేట్స్ కానీ, లేకపోతే మతాలు కానీ ప్రొపగేట్ చేసేదంటే చాలా అందంగా చెప్తారు, బలంగా చెప్తారు. రిపీటెడ్గా అబద్ధాన్ని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క లాజిక్ని అప్లై చేయనప్పుడు వెంటనే మనసు యాక్సెప్ట్ చేసేస్తుంది. కాబట్టి మనుషులు బేసికల్లీ రేషనల్ థింకింగ్ ఉండదు. కాబట్టి స్పెసిఫిక్గా మనం రేషనల్గా థింక్ చేయాలి, సైంటిఫిక్గా థింక్ చేయాలని చెప్పేది అది లేనప్పుడు, సైంటిఫిక్ థింకింగ్ అనేది మనకి
ఒక రకంగా చెప్పాలంటే సిక్స్త్ సెన్స్ అంటారు కదా, ఎక్కడో ఏదో జరుగుతుందట, ఏం కాదు. దట్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్. వర్షం పడుతుంది నా సిక్స్త్ సెన్స్తో నో, చల్లని గాలి వస్తుంది, మబ్బులు కనిపిస్తున్నాయి. మిగతా వాళ్ళు దాన్ని థింక్ చేయలేకపోయారు కాబట్టి ఇతనికి సిక్స్త్ సెన్స్ ఉందని అనిపించవచ్చు. అంతే తప్ప సిక్స్త్ సెన్స్ అంటే ఏమి లేదు. అదే బుద్ధుడు చెప్పింది, నీ బుద్ధిని వాడు, ఎవరేం చెప్పినా ఏం లభించినా నీ బుద్ధిని వాడు. దట్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్. సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటి అని అంటే, ఏదో ఇర్రెలవెంట్ ఫ్యాక్టర్స్ని పట్టుకొని తపస్సు చెయ్యి, మెడిటేషన్లు చెయ్యి, కూర్చుని చెట్టు కింద కూర్చుని ఇట్లా ఈ ఆసనంలో కూర్చో, లేకపోతే అతనికి ప్రార్థించు, ఇతనికి నమాజ్ చెయ్యి, ఆకాశం వైపు చూడు, ఇది కాదు. లభించిన సమాచారాన్ని లాజికల్లీ నువ్వు ఎనలైజ్ చేసినట్లయితే, నీ లాజిక్ని వాడినట్లయితే నీకు ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, జరగబోయేది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తెలుస్తుంది లేదు, కొంత అంచనా వేయగలుగుతాం, యాట్రిబ్యూట్ చేయగలుగుతాం. కానీ ఇది వదిలేసేసి ప్రతి సైంటిఫిక్ థింకింగ్ కూడా మళ్ళీ మతం భాషలో సిక్స్త్ సెన్స్ అనో లేకపోతే ఇంకోటనో వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి యొక్క స్వభావమే బేసికల్లీ ఆ స్ట్రక్చరే సైంటిఫిక్ థింకింగ్ లేకపోవడం, సూడో సైంటిఫిక్గా ఆలోచించడం లేదంటే. కాబట్టి సైంటిఫిక్గా థింక్ చేసినట్లయితే మనకు విషయాలు ప్రాపర్గా అర్థమవుతుంది. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు జనరల్గా సైంటిఫిక్ థింకింగ్ అనేది టెక్నాలజీ కాదు, ఒక వే ఆఫ్ థింకింగ్, ఒక ప్రాపర్ అబ్జర్వేషన్తోనే ఒక కన్క్లూజన్కి రావడాన్ని మీరు చెప్పారు సార్. కానీ ఇప్పుడు మనం జనరల్గా చూస్తే సైంటిఫిక్ థింకింగ్ అనేసరికి సైన్స్ అనేసరికి జనరల్గా సైన్స్ అనుకుంటారు. ప్లస్ ఏమన్నా మాట్లాడుతుంటే కూడా ఇక్కడ ఈ యూనివర్సిటీ ఇలా చెప్పింది, లేకపోతే ఒక పర్సన్ ఇలా చెప్పారు, లేకపోతే ఈ సైంటిస్ట్ ఇలా చెప్పారు అంటే ఒక రీజనింగ్ చేయడానికి దే ఆల్వేస్ బ్యాకప్ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూషన్. అలా ఎందుకు జరుగుతుంది సార్? అంటే వాళ్ళు లైక్ చెప్పబడింది ఏదైతే ఉందో అది నిజం, కానీ ఎవరు చెప్పారో అనేది ముఖ్యం కాదు. కానీ అయినా మనం ఎందుకు ఒక మనిషి మీద కానీ ఒక ఆసర డిపెండ్ అవుతూ ఉంటాము చెప్పడానికి? అది ఎందుకు ఒక వ్యాలిడేషన్ అనేది ఎందుకు ఇస్తాము? రైట్. ఇక్కడ ఏమైందంటే, మనుషుల జీవితం నుండి సైన్స్ని సపరేట్ చేసి, సైన్స్ అనేది సైంటిస్టుల యొక్క సంబంధించిన సబ్జెక్ట్ అన్నట్టుగా సపరేట్ చేశారు. సైంటిస్టులు ఎక్కడో రీసెర్చ్ చేస్తారు, వాళ్ళకి మాత్రమే సైన్స్ సంబంధం. వాళ్ళు ప్రతిదీ సైంటిఫిక్గా థింక్ చేసి చెప్తారు. వాళ్ళు చెప్పింది అల్టిమేట్ సైన్స్. సైన్స్ ఎప్పుడు కూడా అల్టిమేట్ ఉండదు. సైన్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎవరు చెప్పారు అనేది మ్యాటర్ కాదు. అయితే కామన్ మెన్కి ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ తెలియక సైన్స్ చెప్పింది అంటే అది అథారిటీ, దాన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేసేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే, మామూలుగా కామన్ మెన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు, ఇగో ఇది ఫలానా ఆయన చెప్పాడు, నేను చెప్పట్లేదు, అండ్ ఇది కాదు, ఫలానా గొప్ప సైంటిస్ట్ చెప్పాడు అంటే సైంటిస్ట్ కరెక్టే చెప్పు ఉంటాడు అని తొందరగా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అదే మామూలుగా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కూడా స్టూడెంట్స్ చెప్పేటప్పుడు కూడా ఫలానా ఆయన చెప్పాడు అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన నిజంగా కూడా కొంత సైంటిఫిక్గా స్టడీ చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి యాక్సెప్ట్ చేయనేటువంటి యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసామో, తర్వాత ఇక వీళ్ళు ప్రశ్నించడం మానేస్తారు. సో ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ప్రశ్నించడం నేర్పించేది, లాజిక్ నేర్పించేది, రేషనాలిటీ నేర్పించేది. దాని బదులు ఏమైంది, సేమ్ మతపరమైనటువంటి గురుకులాల్లో ఏ విధంగా ఫలానా ఆయన చెప్పాడు, ఫలానా ఏం చెప్పాడు అని చెప్తున్నారు, సేమ్ అదే మన ఎకడమిక్స్లో కూడా వచ్చేసింది. ఎకడమిక్స్ యొక్క ఆబ్జెక్టివ్ యాక్చువల్గా అయితే రాజ్యాంగంలోనే సైంటిఫిక్ థింకింగ్ పెంచాలని ఉంది. కానీ స్కూల్ యొక్క ఆబ్జెక్టివ్ అఫీషియల్లీ కాకపోయినా అన్అఫీషియల్లీ ఏంటి అని అంటే, మిమ్మల్ని ఒక ఎంప్లాయీగా కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్ కానీ సప్లై చేయటమే. అంతే తప్ప మీలో సైంటిఫిక్ థింకింగ్ పెంచాలి అన్న ఆబ్జెక్టివ్ వాళ్ళకి లేదు. ఆ వర్క్కి అవసరమైనటువంటి వాటిని సైంటిఫిక్గా థింక్ చేస్తే చాలు. మిగతాది మీరేం సైంటిఫిక్గా థింక్ చేయాల్సిన పని లేదు. జస్ట్ వాళ్ళు చెప్పారు, యాక్సెప్ట్ చేసేయండి. అందుకని మనం బై హార్ట్ చేసేసి ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయిపోయి బ్రహ్మాండంగా వర్క్ చేసి డబ్బులు అయితే సంపాదిస్తున్నాం, కానీ లైఫ్లో ఇబ్బంది పడటానికి అదే కాదు. కాబట్టి వాళ్ళ ఆబ్జెక్టివ్ మీలో సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ చేసి మీ లైఫ్ని బాగు చేయటం కాదు. కాబట్టి సహజంగా మతాలు ఏవైతే ప్రాక్టీస్ చేస్తున్నారో మత గురువులు గురుకులాల్లోనూ లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఒక మతం కాదు,
సో మదర్సాల్లోనూ లేకపోతే చర్చిల్లోనూ లేకపోతే క్రిస్టియన్ స్కూల్స్లోనూ లేకపోతే హిందూ స్కూల్స్లోనూ ఎలాగైతే ఏ విధానం అయితే అవలంబిస్తారో ఫలానా హోలీ బుక్లో ఉంది, ఫలానా దాంట్లో ఫలానా నెంబర్ దగ్గర ఫలానా పేజ్లో ఇలా ఉంది కాబట్టి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయనంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫలానా జర్నల్లో ఫలానా పేజ్లో ఫలానా డేట్లో ఫలానా ఆయన ఇది చెప్పాడు అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యూనివర్సిటీస్ లేకపోతే సైంటిఫిక్గా రీసెర్చ్ చేసే అథారిటీస్ కొంతమేర వాళ్ళు సైంటిఫిక్గానే థింక్ చేస్తారు కాబట్టి మనకి తెలుసుకునే అవకాశం లేనప్పుడు దాన్ని మనం ఎగ్జిస్టెన్షియలిజం ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసిన లీప్ ఆఫ్ ఫెయిత్ అన్నాం. మనకు తెలుసుకునే అవకాశము లేదు, టైం లేదు, ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ అథారిటీ మీద మనం ఆధారపడవచ్చు. అయితే తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మనం అథారిటీని యాక్సెప్ట్ చేయాలని మన మామూలుగా మత ప్రబోధకులు ప్రబోధించినట్టుగా ప్రబోధిస్తున్నప్పుడు మనిషిలో సైంటిఫిక్ థింకింగ్ కిల్ అవుతుంది. కిల్ అయ్యి వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు మళ్ళీ సేమ్ మతంలో ఎట్లా జరుగుతుందో అలాగే జరుగుతుంది. కాబట్టి ఈ అథారిటీకి ఇంపార్టెన్స్ పెరిగింది. సాధారణంగా అది చెప్పాల్సింది ఎప్పుడు అంటే సపోజ్ ఒక ఆర్టికల్ రాశారనుకోండి, మీరు ఒక విషయాన్ని ఏదో ప్రతి విషయాన్ని మీరు క్లియర్గా చెప్పలేరు కాబట్టి అంతకుముందు ఉన్న సైంటిస్ట్, అంతకుముందు ఉన్నటువంటి ఆథర్ ఎవరైతే రీసెర్చ్ చేశారో ఆ ఆథర్ ఏ బుక్లో పబ్లిష్ చేశాడు, ఇది ఏ లాజిక్తో చెప్పాడు అక్కడ ఉంది, దాన్ని ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. దాన్ని మెన్షన్ చేసినప్పుడు ఆ రిఫరెన్స్ పట్టుకొని మీకు ఫర్దర్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. చూడమనే తప్ప అతను కరెక్ట్ అని కాదు మీరు చెప్పేది. అయితే ఇక్కడ ఏమైంది అంటే అంత చెప్పినప్పటికీ మన సాధారణ జనం ఎలా తీసుకుంటారు అని అంటే వీళ్ళకి సైంటిఫిక్ థింకింగ్ ఉండదు, బేసికల్లీ రేషనాలిటీ ఉండదు. కాబట్టి ఆ అథారిటీ చెప్పింది అని చెప్పేది కాబట్టి ఆ అథారిటీ చెప్పింది నిజమే అని ఈ డిశ్చార్జ్కి గురైనటువంటి ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఒక్కొక్కసారి మ్యానిపులేట్ చేయడానికి కూడా నేను నా యొక్క లాజిక్తోనే నిన్ను కన్విన్స్ చేయలేకపోతున్నప్పుడు అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక అథారిటీని తీసుకొస్తాను. ఇది ఫలానా జర్నల్లో పబ్లిష్ అయింది లేదా ఫలానా యూనివర్సిటీలో రీసెర్చ్ చెప్పారు. మన అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్, క్లినికల్లీ ప్రూవెన్ అంటాడు. మీకు డయాబెటిక్స్ తగ్గాలంటే ఇది డే 1 నుంచి డయాబెటిక్ని చంపేస్తుంది, కిల్ చేస్తుంది, క్లినికల్లీ ప్రూవెన్ అంటాడు. అలాగే డే 1 నుంచి ఎక్కడెక్కడ ఉందో ఫ్యాట్ని దాన్ని కరిగిస్తుంది. దీనికి ఏం తెలుసు ఫ్యాట్ ఎక్కడుందో, దీన్ని కరిగించాల్సిన పని ఏముంది, కానీ ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ అని బ్యూటిఫుల్ యానిమేషన్లో వెళ్ళి దాన్ని కొట్టి ఫ్యాట్ని కరిగించేస్తున్నట్టు చూపించేసరికి వీళ్ళు ఏం నమ్ముతారు, అది చూస్తే ఒక అథారిటీ చెప్పింది కదా, ఒక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పింది, WHO చెప్పింది, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పింది, RCI చెప్పింది, ఇంకోటి చెప్పింది అనేసరికి ఆ అథారిటీ చెప్పింది అన్న కాంటెక్స్ట్లో యాక్సెప్ట్ చేస్తాను. అందుకని మనం చూసినట్లయితే ఐఎమ్ సర్టిఫైడ్ ట్రైనర్ అంటుంటారు. మాటికి సర్టిఫైడ్ ఎందుకు చెప్తారు అంటే వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని. సో ఎవరు సర్టిఫై చేశారో మళ్ళీ అదేముండదు. ఎవరో ఇతను తమ్ముడు ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు, దాన్ని ఏదో రిజిస్టర్ చేస్తారు, ఇందులో 2-3 ఉంటారు, వాళ్ళే అతన్ని సర్టిఫై చేసుకుని ఐఎమ్ సర్టిఫైడ్ ట్రైనర్. ఇట్లా ఈ మ్యానిపులేట్ చేయడానికి అథారిటీని తీసుకొస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు మనము ఆ రిఫరెన్స్ ఇవ్వటం వేరు, మ్యానిపులేట్ చేయడానికి అథారిటీ తీసుకురావటం వేరు. ఇట్లా ఎప్పుడైతే మ్యానిపులేట్ చేయడానికి అథారిటీని తీసుకొచ్చే ప్రాక్టీస్ ఏదైతే డెవలప్ అయిందో సేమ్ మళ్ళీ మతమే అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బైబిల్లో అట్లా ఉంది, ఖురాన్లో ఇలా ఉంది, ఇంకొక వేదాల్లో ఇలా ఉంది, ఉపనిషత్తులో ఇలా ఉంది, ఆల్ ఆర్ సేమ్. దాన్ని ఇంకా మనం ప్రశ్నించడానికి లేదు. ఉపనిషత్తులో అలా ఉంది, బైబిల్లో అలా ఉంది, ప్రశ్నించడానికి లేదు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, ఇంకొకరు చెప్పారు, ఫలానా జర్నల్లో పబ్లిష్ అయింది, లేకపోతే WHO చెప్పేసింది, లేకపోతే మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది ఏంటో చూడరు. మళ్ళీ వాళ్ళు కూడా చాలా వరకు సైంటిఫిక్ చేసే ఇస్తూ ఉంటారు, కానీ అథారిటీని వాడుతూ ఉంటారు. అక్కడ సమస్య వస్తుంది. అథారిటీని ఎప్పుడు వాడాలి అంటే మనకు తెలుసుకునే టైం లేదు, మనకు తెలుసుకునే అవకాశాలే లేనప్పుడు, అటువంటప్పుడు ఒక అథారిటీ చెప్పింది కాబట్టి కొంత దాని మీద లీప్ ఆఫ్ ఫెయిత్ ఉంచవచ్చు తప్ప తెలుసుకునే అథారిటీ ఉన్నా సరే వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు ఏం ప్రశ్నించకుండా నోరు మూసుకుని యాక్సెప్ట్ చేయంటే మతానికి సైన్స్కి అప్పుడు ఏ తేడా ఉండదు. సార్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అది ఏంటిదంటే లైక్ ఇండియా లాంటి కంట్రీస్లో ఎస్పెషల్లీ
భక్తి అనేది చాలా ఎక్కువ సార్. అన్నిటినీ గ్లోరిఫై చేయడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వరల్డ్ కప్లో ఏమైందంటే ఆస్ట్రేలియా టీం గెలిచింది. అయితే మిషెల్ మార్ష్ వాళ్ళ కెప్టెన్ ఏం చేశారంటే ఆ కప్ మీద కాలు పెట్టాడు. కానీ మన ఇండియన్స్ ఏం చేశారంటే క్రిటిసైజ్ చేశారు, చాలా క్రిటిసైజ్ చేశారు. ఆ పెట్టడం ఏంటిది, అదొక అంటే దాన్ని ఎందుకు ఒక ఆబ్జెక్ట్ని కానీ ఓకే అది విక్టరీగా సెలబ్రేట్ చేసుకున్నారు, అది ఒక వర్త్. కానీ ఆ ఆబ్జెక్ట్కి ఎందుకు అలా ఇంపార్టెన్స్? ఇది నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, ఇట్ కెన్ ఎక్స్టెండ్ టు ఎనీథింగ్. ఒక బుక్ కానీ లేకపోతే అంటే దానిలో చదువు మ్యాటర్ కాకుండా ఆ పేజెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఆ పేజెస్ మీద రాయడం. కానీ దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మాత్రం మనం రెస్పెక్ట్ ఇస్తలేము. అలా ఎందుకు సార్, అలా ఎందుకు జరుగుతుంది? సేమ్ అదే. ఇప్పుడు ఏంటంటే ఒక దాన్ని చాలా గొప్పగా భావించి దాన్ని రెస్పెక్ట్ ఇస్తే మనకి మంచి జరుగుద్ది అనేది మనకి సామాన్య ప్రజల నుంచి, మతం నుంచి వచ్చినటువంటిది. ఒకటి గొప్పది ఉంటుంది, ఒకటి పవిత్రమైనది ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరో గొప్పవారు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మన శరీరంలో కూడా కొన్ని అవయవాలు గొప్పవి, కొన్ని అవయవాలు పవిత్రమైనవి, కొన్ని అవయవాలు హీనమైనవి, కొన్ని అవయవాలు జుగుప్సకరమైనవి. ఇట్లా ఎప్పుడైతే ఒకదాన్ని పాజిటివ్ వైపు ఒకదాన్ని నెగిటివ్ వైపు గుంజారో, ఈ నెగిటివ్ని తీసుకెళ్ళి పాజిటివ్కి ఎప్పుడు టచ్ అయినా సరే విపరీతంగా మన వాళ్ళు రియాక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, అయితే కాళ్ళు చేతుల విషయంలో ఉండొచ్చు, కానీ వరల్డ్ వైడ్గా కూడా మత విశ్వాసాలు ఇవే చెప్తాయి. సో మతం అంటేనే నా మతికి చెందింది, నువ్వు దాన్ని ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేయి, దీంట్లో పవిత్రత ఉంది అంటే యాక్సెప్ట్ చేయాలంతే, యాక్సెప్ట్ చేసేస్తారు కూడా. దాంట్లో ఇంటెన్సిటీలో వేరియేషన్ ఉండొచ్చు. ఈస్టర్న్లో ఇది ఎక్కువ ఉంటుంది, వెస్టర్న్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ వెస్టర్న్లో కూడా ఉంటుంది, డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, అక్కడ రేసిజం ఉంటుంది. అలా కలర్ మీద బ్లాక్స్ అట్లా డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఇక్కడ దళిత్స్ పట్ల డిస్క్రిమినేషన్ ఉంటుంది. అక్కడ క్యాస్ట్ లేదు కదా అంటే క్యాస్ట్ ఒకటే చూస్తే అక్కడ లేదు, కానీ వేరే డిస్క్రిమినేషన్ ఉంది. అలా ఒకదాన్ని గ్లోరిఫై చేసి దాన్ని ప్రే చేయటము, దాన్ని గౌరవించటం, దాన్ని పూజించటం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎందుకు తల్లి ఎలా దేవత అవుతుంది? తల్లి దేవత అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ, ఆడవాళ్ళందరూ తల్లులే కదా. మరి వాళ్ళందరూ దేవుళ్ళేనా? వాళ్ళందరినీ పూజించాలా, లేదా నీ తల్లి ఒక్కదాన్ని పూజించాలా? పితృదేవోభవ, తండ్రి దేవుడు ఎట్లా అవుతాడు? ప్రతి ఒక్కరూ స్పెమ్ రిలీజ్ అయిన ప్రతి ఒక్కరూ తండ్రి అయ్యే అవకాశాలను తండ్రి అవుతూ ఉంటారు. అందులో ఒక క్రిమినల్ ఉన్నాడు, కన్న కూతురుని రేప్ చేసేటువంటి తండ్రి ఉన్నాడు, హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తండ్రులే. ఒక ప్రొనౌన్ ఎట్లా దేవుడు అవుతుంది, పవిత్రం అవుతుంది? పోనీ ఆచార్య దేవోభవ, ఏ ఆచార్యుడు? అతను పాన్ పరాగ్ నవ్వులుతూ ఊస్తూ క్లాస్ చెప్తూ ఉంటాడు, ఆడపిల్లల్ని అబ్యూజివ్గా మాట్లాడుతూ ఉంటాడు, టచ్ చేస్తూ ఉంటాడు, తాగి వస్తూ ఉంటాడు స్కూల్కి. ఆయన కూడా దేవుడేనా? అంటే ఆ చెప్పిన ఉద్దేశం అప్పుడు వేరు. చెప్పిన ఉద్దేశం ఏంటంటే కమ్యూనికేషన్లో ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నావో అతని పట్ల రెస్పెక్ట్ ఉన్నట్లయితే నీకు కమ్యూనికేట్ అవుతుంది. నువ్వు చైల్డ్ ఈగోలో ఉండాలి, వాళ్ళు పేరెంటల్ ఈగోలో ఉండాలన్న కాంటెక్స్లో అప్పుడు చెప్పుండొచ్చు. దాన్ని మనం జనరలైజ్ చేసేస్తాం. మాతృదేవోభవ అంటే తల్లి నిన్ను కన్నది, ఆమె పెద్ద వయసురాలు కాబట్టి ఆమె ముసలాం అయిపోతుంది, నువ్వు ఆమెనికి వస్తే జాగ్రత్తగా చూసుకో అన్న దానికి ఆ కాంటెక్స్లో చెప్పారు. కానీ అలా కాదు, తల్లిని పూజిస్తే అన్నీ వస్తాయి, తండ్రిని పూజిస్తే అన్నీ వస్తాయి. పూజిస్తే ఏమి రావు. ఇక్కడ పూజించటం అనేది చాలా ఏంటంటే మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. బాధ్యత తీసుకునే బదులు పూజించేస్తూ ఉంటారు. తల్లిదండ్రులని బాధ్యత తీసుకోకుండా అమెరికా నుంచి వచ్చి వాళ్ళు కాళ్ళు మొక్కేసి మనవలతో కాళ్ళు మొక్కిచ్చేసి ముసలి వాళ్ళతో వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళలో ఉన్న గిల్ట్ పోగొట్టుకుంటానికి. వీళ్ళు కూడా మురిసిపోయి నా మనవలు నన్ను కాళ్ళు మొక్కారు నన్ను అని దీవించేసి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళకి ఎవరు ఒంటరి అయిపోతూ ఉంటారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, అసలు ఎప్పుడు పూజించలేదు, ఎప్పుడు కాళ్ళు మొక్కలేదు, అవసరమైనప్పుడు వాళ్ళకి శ్రద్ధ తీసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, అవసరమైతే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, వాళ్ళతో పాటు ఉంటున్నాడు. ఇతను ఎప్పుడు పూజించలేదు. మరి ఎవరెక్కువ ఉపయోగం అంటే ఆ సేవ చేసిన అతనే కదా. కానీ అప్పుడు చెప్పినటువంటి ఇంటెన్షన్ ఏంటంటే గౌరవం ఉంటే నువ్వు సేవ చేస్తావు
అనే ఇంటెన్షన్తో చెప్తే ఇక సేవ చేయడం మానేసి ఓన్లీ గౌరవించేసి వదిలేస్తున్నారు, పూజ చేసి వెళ్ళిపోతారు. అట్లా ఆవును కూడా గోమాత అని చెప్పి పూజ చేస్తారు, కానీ గొడ్డు అని చెప్పి కొడుతూ ఉంటారు, దాన్ని సరిగ్గా తిండి పెట్టారు, పాలు పితుకుతూ ఉంటారు, దాని బిడ్డకి పాలు లేకుండా ఉంటే మొత్తం పితుక్కుంటూ ఉంటారు. స్త్రీని కూడా దేవత అంటారు. నాట్ ఓన్లీ ఒక మతం కాదు, అన్ని మతాల్లో దాదాపు అంతే ఉంటుంది. ఎక్కడైతే నువ్వు ఒకరిని పూజించాలి అన్నావో మిగతా వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈజీ అవుతుంది. అది పూజ కావచ్చు, ప్రార్థన కావచ్చు, నమాజ్ కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి గౌరవించటం అంటే వాళ్ళ ఫోటోలు పెట్టో లేకపోతే వాళ్ళ శరీరానికో గౌరవించటం కాదు, వాళ్ళ యొక్క మాటలకి రెస్పెక్ట్ ఇవ్వమని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటల్ని అర్థం చేసుకుని ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలంటే బ్లైండ్గా తీసుకెళ్ళమని కూడా చెప్పరు. దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే నువ్వు కరెక్ట్ చెయ్యి, రైట్? అలాగే కార్ల్ మార్క్స్ ఇచ్చినటువంటి ఐడియాలజీని గౌరవించి దాన్ని అర్థం చేసుకో. గౌరవించడానికి అర్థం చేసుకోవటమే. దాంట్లో లాజిక్ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళు. అలాగే గౌతమ్ బుద్ధుడు చెప్పిందో లేకపోతే వేద వ్యాసుడు చెప్పిందో ఎవరు చెప్పిన మ్యాటర్ కాదు. చెప్పిన వాటిని కృష్ణుడు భగవద్గీతలో చెప్తే గౌరవించడం అంటే భగవద్గీతను యాక్సెప్ట్ చేయమని, కృష్ణుడికి పూజలు చేయమని, భగవద్గీతకు పూజలు చేయమని కాదు. అందులో లాజిక్ ఏముందో అర్థం చేసుకుని ఒకవేళ దాంట్లో ఉపయోగపడేది ఉంటే ముందుకు తీసుకెళ్ళి. అది ఖురాన్ అయినా, బైబిల్ అయినా, లేకపోతే మహాత్మా గాంధీ చెప్పినా, ఎవరు చెప్పినా సరే వాళ్ళని గౌరవించటం అంటే వాళ్ళకి పూజ చేయటము, వాళ్ళకి కాళ్ళు మొక్కటము, వాళ్ళ ఫోటో ఇండ్లల్లో పెట్టుకుని దండలేసి దానికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అగరొత్తులు వెలిగించడం కాదు. మనం చూస్తే ఆగస్ట్ 15న జనవరి 26న ఆ స్కూల్స్లో గాంధీ గారి ఫోటోనో అంబేద్కర్ ఫోటోనో పెట్టి కొబ్బరికాయ కొట్టి అరటిపండు పెట్టి దానికి 2 అగరబత్తులు గుచ్చి వెలిగిస్తారు. ఏమన్నా సంబంధం ఉందా దానికి? దీనికి పూజ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీకు స్వతంత్రం వచ్చింది, తర్వాత మనం కొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాము. ఆ స్ఫూర్తిని గౌరవించడం అంటే స్ఫూర్తిని అర్థం చేసుకోమని కదా. అంబేద్కర్ని గౌరవించడం అంటే అంబేద్కర్ ఫోటోని పెట్టుకుని పూజ చేయటం కాదు. అలా కాకుండా అంబేద్కర్ ఏం చెప్పాడు, తన ఐడియాలజీని అర్థం చేసుకోవటం కదా. సో అలా అది గౌరవించటం ఆ కాంటెక్స్ట్లో చెప్పుకుంటారు. కానీ దాన్ని ఏం చేశారు, దాన్ని మాతృదేవం అంటే తల్లిని పూజించేసాయి, తండ్రిని పూజించేసాయి. గురువు ఎక్కడ కనిపించినా సరే పోయి కాలు మొక్కేసాయి. గురువు కాలు మొక్కితే ఎలా వస్తుంది? అలాగే పుస్తకాలు తొక్కొద్దు. నేను చెప్తాను, నాకు అక్కడ సైకాలజీ బుక్ ఉంది. చాలామంది రిలీజియస్ సొసైటీతో వస్తుంటారు కదా, వాళ్ళు ఇదే పుస్తకం తగలగానే వణికిపోతూ ఉంటారు, కాలికి తగలగానే. ఆ బుక్ని తీసుకొచ్చి నేను కాలు కింద వేసి తొక్కుతాను. నువ్వు నెత్తి మీద పెట్టుకో. ఎవరికి చదువు వస్తుంది? ఎవరికి రాదు. ఎవరు చదివి అర్థం చేసుకుంటే వాళ్ళకి వస్తుంది. తొక్కటం ముక్కటం 2 ఒకటే. అలాగని తొక్కమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. తొక్కటం వల్ల తొందరగా పాడవుతుంది కాబట్టి తొక్కొద్దు అని చెప్పారు. అందుకని తొక్కటం పాపం అని కాదు. తొక్కకుండా నువ్వు రోజు పూజ చేస్తే చదువు రాదు. చదువు రావటం ఎప్పుడు వస్తుంది? దాన్ని నిజంగా పూజించడం, నిజంగా గౌరవించడం అంటే ఏంటంటే అందులో ఏమన్నా విషయం ఉంటే ఆ విషయాన్ని అర్థం చేసుకుని లాజికల్లీ నిలబడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళు, లేదంటే దాన్ని కొట్టేసాయి. అంతేకాని పుస్తకాలని పూజించటము, గురువుల్ని పూజించటము, బొమ్మల్ని పూజించటము, ప్రార్థించటము, నమాజ్ చేయటము ఇది కాదు. ఇది సైన్స్కి వ్యతిరేకము. అయితే ఇది ఈజీ అవుతుంది. మనిషి ఆశాపరుడు, దురాశాపరుడు. మనిషి ఆశాజీవి కాదు, దురాశాజీవి. కాబట్టి ఇది ఈజీ వేలో నాకు చదువు వచ్చేయచ్చు. ఇంత చదివే బదులు జస్ట్ ఇది పూజ చేసేస్తే వచ్చేస్తుంది నాకు చదువు. సరస్వతి మాతకు పూజ చేస్తే వస్తుంది, లేకపోతే ప్రభువుకు ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది, లేకపోతే నమాజ్ చేస్తే వస్తుంది. ఇంకా మిగతా మతాల్లో ఇది ఈజీ వే అన్న దాంట్లో భ్రమలో పడి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇది నిజమేమో అని ఈ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల యూజ్ లేదు. అందుకనే ఇప్పుడు నువ్వు రోజు వెళ్ళి వాకింగ్ చేయి, నీకు ఒళ్ళు తగ్గుతుంది అంటే చేయరు. కానీ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయి, ఒళ్ళు తగ్గుతాయి అంటే చేస్తారు. అట్లా అప్పట్లో కొన్ని ఈ సామాన్య ప్రజలు మూర్ఖంగా ఉండి వినరు కాబట్టి దేవుడు, అథారిటీ వీటిని చెప్పి ఉండొచ్చు. కానీ ఆ చెప్పింది అలాగే చదువుకున్న వాళ్ళు అండ్ సైన్స్ అర్థం చేసుకుని కూడా వాటిని అలా తిరగటం వల్ల నాకు ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ తిరగటం వల్ల వీసా వచ్చింది అని భ్రమపడుతూ ఉంటారు. తిరగకపోయినా వస్తుంది, ఎక్కడ తిరిగినా వస్తుంది.
ఒకవేళ దేవుడు ఉంటే అక్కడే ఉన్నాడు కదా. నువ్వు ఎక్కడ తిరిగినా, గ్రౌండ్లో తిరిగినా సరే దేవుడి చుట్టూ తిరిగినట్టే. దేవుడి కలిసిన తన చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. వాళ్ళకేం కావాలో అది నీ దగ్గర డెవలప్ చేసుకుంటే చాలు. కానీ ఈ పని చేయటం కంటే కాకాబట్టి పైకి రావాలనేది దురాశ. ఈ దురాశ మనసులో ఉండటం వల్ల తొందరగా అటువైపు వెళ్ళిపోయి ఆ చెప్పే వాళ్ళ వైపు అట్రాక్ట్ అయిపోతుంటారు. వాళ్ళు కూడా చెప్పి కొంత ఐడియాలు చెప్పేసి కొన్ని డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఫ్రీగా చెప్పటం కదా, దానికి ఏం కష్టపడాల్సిన పని లేదు, ఎంత వచ్చినా చాలు దానికి. కాబట్టి అవి చెప్తూ ఉంటారు, తీసుకుంటూ ఉంటారు. ఈ మనిషిలో ఉన్నటువంటి బలహీనత వలన ఈ విధంగా అథారిటీని యాక్సెప్ట్ చేయటం, అది మతాలు కావచ్చు, లేకపోతే యూనివర్సిటీస్ని కావచ్చు, సైంటిస్టులను కావచ్చు, అథారిటీని యాక్సెప్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. సార్, సైంటిఫిక్ థింకింగ్ అనే పదానికి వస్తే జనరల్గా థింకింగ్ అంటే మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఆలోచించడం అంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎలా అంటే లైక్ ఆలోచించడం అనే దాని మీద అవగాహన అనేది లేకపోవడం. కొంతమంది వచ్చే రెగ్యులర్ ఇంట్యూషన్స్ని కూడా దాన్ని కూడా ఆలోచించడం అంటారు. జనరల్గా మనం ఆలోచించడం అంటే యాక్టివ్గా కొంచెం ప్రాసెస్ చేసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మనకి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనల్ని ఆలోచించకుండా మనకి ప్రయత్నం చేస్తుంది. సో దీని పట్ల మీ స్పందన ఏంటి? ఆలోచనలు, ఆలోచించటం, థాట్స్ అండ్ థింకింగ్. నేను ఏం చెప్తానంటే థాట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్. థాట్స్ అనేవి ర్యాండమ్లీ వస్తుంటాయి. కోర్స్ కొంత రిలవెన్స్ ఉండొచ్చు మన అంటే ఆ ప్రెజెంట్స్లో ఉన్నటువంటి విషయాల పట్ల ర్యాండమ్గా కూడా వస్తూ ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ థింకింగ్. సో అవి ర్యాండమ్లీ వస్తున్నాయి. రాత్రిపూట డ్రీమ్స్ ఎట్లా వస్తున్నాయో డే టైం కూడా ఇవి వస్తుంటాయి. అందులో ఏది చూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అనేక ఫ్యాక్టర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. బయలాజికల్, సైకలాజికల్, ఇలా అనేక ఫ్యాక్టర్లు ఉంటాయి. థింకింగ్ అని నేను దేన్ని అంటానంటే, నువ్వు ఎఫర్ట్స్ పెట్టి, అక్కడ కూడా కొంత ర్యాండమ్ థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్లోంచి నువ్వు ఎఫర్ట్స్ పెట్టి ఏదైతే దాన్ని ప్రాసెస్ చేస్తున్నావో దాన్ని థింకింగ్ అంటున్నావు. ఉదాహరణకు మనం ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ చెప్పాలి. ర్యాండమ్లీ వచ్చిన థాట్స్ కాదు నేను చెప్పేది. ర్యాండమ్లీ వచ్చేవి ఉంటాయి. దాన్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టి, దాంట్లో ఇర్రిలవెంట్వి కూడా ఉంటాయి కొన్ని వచ్చే థాట్స్. ఇప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు నా మనసులో అనేక రకాల థాట్స్ వస్తాయి. ఒక ట్రీ గురించి రావచ్చు, క్యాట్ గురించి రావచ్చు, ఫలానా అథ్లెట్ గురించి రావచ్చు, ఎందుకు రీసెంట్గా ఒలింపిక్స్ అవి నడుస్తున్నాయి కాబట్టి, ఒక పొలిటీషియన్ గురించి రావచ్చు, అక్కడెక్కడో స్నేక్ గురించి రావచ్చు. ఇట్లాంటి వాటిలన్నిటిలోనూ ఏదైతే ఇప్పుడు ఈ క్వశ్చన్కి లేకపోతే ఈ ప్రజెంట్లో మనం చేస్తున్న టాస్క్ రిలవెన్స్ ఉందో వాటిని పిక్ చేసుకుని ఎఫర్ట్స్ పెట్టి వాటికి సంబంధించినటువంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ, ప్రతిసారి అన్నీ రీకలెక్ట్ అవ్వాలని కూడా రూల్ ఏం లేదు, రీకలెక్ట్ చేసుకుంటూ వీలైనంత వరకు వాటినన్నింటి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ప్రాసెస్ చేసి ఆన్సర్ ఇస్తున్నాను. ఇది థింకింగ్తో సాధ్యపడింది, ర్యాండమ్ థాట్స్తో కాదు. థింకింగ్లో కూడా కొంత ర్యాండమ్ థాట్స్ ఉన్నప్పటికీ దాంట్లో అవసరమైనవి పిక్ చేసుకుని అవసరం లేనిది వదిలేసేసి ఇంకా అవసరమైనవి రీకలెక్ట్ చేసుకుని ప్రాసెస్ చేయటాన్ని నేను థింకింగ్ అంటున్నాను. థింకింగ్లో మెంటల్ ఎఫర్ట్స్ ఉన్నాయి, కొంచెం సేపటికి అలసిపోతాం, థాట్స్లో అలసిపోం. థింకింగ్లో మెంటల్ ఎఫర్ట్స్ ఉన్నాయి. అయితే ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, లేకపోతే ఇంతకుముందు టిక్టాక్ ఇటువంటి వాటిలో ఈ మధ్య ఎక్కువ షార్ట్స్, రీల్స్ ఏవో పేర్లతో ఉన్నాయి కదా, అంటే షార్ట్ వీడియోస్ ఎక్కువగా అందులోకి వెళ్ళిన బయటకు రాలేము. ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ థింకింగ్ లేదు, ఎఫర్ట్స్ లేవు, ర్యాండమ్లీ వచ్చే థాట్స్ ఐదర్ ఇంట్యూషన్ ఆర్ సెన్సింగ్లో కూడా ర్యాండమే వస్తుంది. అక్కడ మొబైల్ ర్యాండమ్లీ చూపిస్తుంది, దాన్ని ఎంటర్టైన్ చేస్తుంది. మనం ఎంటర్టైన్మెంట్కి థింకింగ్కి తేడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్లో మనం ఎఫర్ట్స్ పెట్టట్లేదు. సినిమా చూసేటప్పుడు మనం ఏం ఎఫర్ట్స్ పెట్టి చూడటం లేదు. బుక్ చదివేటప్పుడు ఎఫర్ట్స్ పెడుతున్నాం, రైట్? అంటే మనకి ఎట్లాగూ ఇంట్యూషన్ నుంచి ర్యాండమ్లీ వస్తాయి, సెన్సింగ్లో కూడా ర్యాండమ్లీనే ఉంటాయి, మనకు ఛాయిస్ లేదు. వీటిల్లో సెన్సింగ్ అవసరమైన దాన్ని నేను ఇంట్యూషన్ నుంచి తీసుకుని కొంత ఎఫర్ట్స్ పెట్టడానికి థింకింగ్ అంటున్నాను. అది జరుగుతూ ఉంటుంది కొంత, ఈవెన్ మీరు సినిమా చూస్తున్నా సరే కొంత జరుగుతూ ఉంటుంది. కానీ అది ఎంతవరకు అంటే మీకు పెయిన్ రాదు. అది దానికి ఒక గోల్ లేదు, ఒక ఇంత చెయ్యాలి అని ఏం లేదు. కాబట్టి ఎంత చేయగలిగితే అంత అవుతుంటుంది, అంత ఫ్రీడంలో వెళ్ళిపోతుంటుంది. అలాగే రీల్స్ చూసినప్పుడు, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు.
కాబట్టి అక్కడ ఎంటర్టైన్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువసేపు మనిషి యొక్క మనసు దాని మీద స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడైతే ఎఫర్ట్స్ పెట్టాలో ఎక్కువసేపు ఉండలేడు. అందుకని నేను ఏమంటాను, ఎడ్యుకేషన్ని ఎంటర్టైన్మెంట్గా మార్చమంటాను. ఏదైతే చెప్పదలుచుకున్నారో, ఏదైతే నేర్చుకోదలుచుకున్నారో దాన్ని కంపల్షన్ చేయకుండా దాన్ని ఫ్రీడమ్లో ఉంచినట్లయితే ఆటోమేటిక్గా మోర్ ఇన్సిడెంటల్ లెర్నింగ్ జరుగుతుంది, మోర్ నేర్చుకుంటారు, అది ఈజీ వే అవుతుంది. అలా కాకుండా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి, కష్టపడితే కానీ ఇది రాదు. కష్టపడటం కాదు, ఇష్టపడమని కూడా చెప్తారు. అది ఇష్టం ఆటోమేటిక్గా వస్తుంది. ఇష్టం మీరు ఎట్లా పడతారు? ఇష్టం లేని దాన్ని నన్ను ఇష్టపడమంటే ఎట్లా ఇష్టపడతాను? సో కష్టపడక్కర్లేదు, మీరు పడరు, ఇష్టం ఆటోమేటిక్గా జరుగుతుంది. సో దాన్ని ఫ్రీడమ్ అంటే కండిషన్ లేకుండా కండిషన్స్ కీల్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువ టైం ఈ రీల్స్ చూసినట్లే సబ్జెక్ట్ మీద కూడా మనం స్పెండ్ చేయగలుగుతాము. కాబట్టి ఇక్కడ మనము సమాజంలో ఏం చేశారంటే ప్రతి విషయాన్ని కండిషన్ చేయటం వల్ల అక్కడి నుంచి మనస్సు పారిపోవాలని చూస్తూ ఉంటుంది. కాబట్టి థాట్స్ అండ్ థింకింగ్ వేరే అవసరమైనప్పుడు థింకింగ్ మనం యూజ్ చేయాలి. అండ్ ఎక్కువసేపు యూజ్ చేయలేం కాబట్టి ఆ థింక్ చేసినప్పుడే థాట్స్ కూడా దేని మీద వచ్చేలాగా అవకాశం ఉందో దాన్ని విధంగా మన ప్రోగ్రామింగ్ మార్చుకోవాలని యాజ్ ఏ సైకాలజిస్ట్గా చెప్తాను. ఎస్ సార్. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు సైంటిఫిక్ థింకింగ్ అనేసరికి మనం ఒక ఎత్తేమో ఇలా మూఢనమ్మకాల గురించి మాట్లాడాము, ఇంకో ఎత్తున పోతే నేను సైంటిఫిక్గా థింక్ చేస్తున్నా అంటూ చాలా కాంప్లికేటెడ్ టాపిక్స్, అంటే ఇలా జరుగుతుంది, బ్లాక్ హోల్లో ఇలా జరుగుతుంది అంటే మన బియాండ్ లిమిట్స్ని దాటి చూడడానికి ప్రయత్నం చేయడం, అలా చేసే ప్రయత్నంలో తన నార్మల్ జీవితాన్ని పోగొట్టుకోవడం అనేది కూడా మనం చాలామంది స్టూడెంట్స్ని కూడా చూస్తున్నాము. లైక్ నేను వరల్డ్ని సేవ్ చేస్తున్నాను, నేను ఈ వ్యాక్సిన్ యూనివర్సల్ వ్యాక్సిన్ కనిపెట్టాలనుకుంటున్నాను అని ఒక ప్రయత్నంలో తాను బంద్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీని గురించి ఏమంటారు? అంటే అదే సైంటిఫిక్ థింకింగ్తోని ఉన్న లైఫ్ని పోగొట్టుకోవడం అది ఎలా సాధ్యం? అయితే సైంటిఫిక్ థింకింగ్ అంటే నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్ అన్లిమిటెడ్, హ్యూమన్ లైఫ్ లిమిటెడ్. నువ్వు ఇలా సైంటిఫిక్గా తెలుసుకుంటూ పోతుంటే ఎప్పటికీ అది ఎండ్ అవుతుంది అని ఒక ఆశతోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఎప్పటికీ ఎండ్ కాదు. ఇక్కడ అవసరమైనది ఏంటి అంటే దాన్ని ఎందుకు నేను స్టడీ చేయాలి, ఈవెన్ దో సైంటిఫిక్గా స్టడీ చేస్తున్నప్పటికీ దాన్ని ఎందుకు స్టడీ చేయాలనేది కూడా నేను సైంటిఫిక్గా తెలుసుకోవాలి. రైట్? సో నా జీవితానికి నా చుట్టూ ఉన్న జీవరాశిలో మనుషుల జీవితానికి నేను చేసే చదువు ఎంతవరకు రిలవెన్స్ ఉంది, ఎంత ప్రభావం చూపిస్తుంది, నేను చేసే స్టడీ లేదా నేను చేసే పరిశోధన ఎంతవరకు వీళ్ళ జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది, ఎప్పుడు చూపిస్తుంది, ఈ క్లారిటీ ఉండాలి. ఇది లేకుండా మనిషి జీవితానికే సంబంధం లేని అత్యంత దూరమైన వాటి గురించి విపరీతంగా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ చదవటం వల్ల ఉపయోగం లేదు. అది కూడా అవసరం ఉంటే యూనివర్సిటీస్ దగ్గర కొంతమంది చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ప్లూటో గ్రహమా కాదా అనేది తెలుసుకోవటం వల్ల ఇమీడియట్గా హ్యూమన్ లైఫ్లో వచ్చే చేంజ్ ఏమి ఉండదు. అది కూడా స్టడీ చేయడం కాదనట్లేదు. కాకపోతే ఇమీడియట్ లైఫ్లో ఉన్న ఇబ్బందుల గురించి దీని గురించి స్టడీ చేయకుండా ఇక్కడ దోమలు కొట్టి చచ్చిపోతున్నాము, దోమల నివారణకి ఏ మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు, ట్రైబల్ విలేజ్లో విషజ్వరాలతో చనిపోతున్నారు, వాళ్ళ డెవలప్మెంట్కి ఏం కావాలి, ఇక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, వీటిని ఆపడానికి ఏం కావాలి, మత విశ్వాసాలతోని వాళ్ళు ఉన్మాదులుగా మారుతున్నారు, దీనికి ఏం చేయాలి, వీటిని ఆలోచించకుండా ప్లూటో గ్రహమా కాదా, బిగ్ బ్యాంగ్ థియరీ నిజమా కాదా, బ్లాక్ హోల్ నిజమా కాదా, నిజమైతే కానివ్వండి, కాకపోతే ఈ లోపే ఇక్కడ ఉన్మాదంతో ఒకరినొకరు చనిపోతున్నారు కదా. సో సైన్స్ టెక్నాలజీని ప్రొడ్యూస్ చేస్తుంది, టెక్నాలజీని మళ్ళీ మనిషే వాడుకోవాలి. ఆ వాడుకునే వాడికి సైంటిఫిక్ థింకింగ్ అండ్ ఎంపతి, కంపాషన్ ఇవి లేనట్లయితే మళ్ళీ అది దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఒక కత్తి కనిపెట్టాడు, కత్తితో కూరగాయలు కోసుకు తినొచ్చు, లేదా పీకలు కూడా కొయ్యొచ్చు. అదే కత్తి, అది కత్తి తప్పు కాదు. ఆ కత్తిని వాడటం ఎందుకు రావట్లేదు అంటే వాడేవాడికి సైంటిఫిక్ ఎందుకు వాడాలో తెలియట్లేదు. అలా వాడటం వల్ల ఏమవుతుంది ఏంటి తెలియదు. మనిషి జీవితానికి ఇంత ఈజీగా ఉన్నదాన్ని ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకోవాలనేది సైంటిఫిక్గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఫిజికల్ సైన్స్ లాగానే జీవితాన్ని చూస్తే సరిపోదు. అది ఎంతవరకు వెళ్ళాలి అనేటువంటి ఒక లిమిటేషన్ అవసరం ఉంటుంది. ఆ లిమిటేషన్ మిస్ అయినప్పుడు ఇటువంటి నేను వరల్డ్ సేవ్ చేస్తాను, లేకపోతే బిగ్ బ్యాంగ్ థియరీని ఇంకోటి స్టడీ చేస్తూ ఉంటాను. అదొక జాబో లేకపోతే ఒక ప్రాజెక్టో ఉండి దాంట్లో పని చేయటం వేరు.
ఇంకొక సైంటిస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి స్టడీ చేస్తున్న ప్రాజెక్ట్లో ఉన్నాడు, దానికి ఏం అభ్యంతరం లేదు. తన లైఫ్ కూడా తను లీడ్ చేస్తూ ఉంటాడు, దానికి వచ్చిన ఎఫర్ట్స్ పెట్టి చేస్తాడు, తన లైఫ్లో తను చేయాల్సింది చేస్తాడు. కానీ చాలామంది ఏంటంటే ఇమీడియట్గా ఉన్నటువంటి టాస్క్ వదిలేసేసి ఎక్కడో ఉన్నదాన్ని స్టడీ చేస్తాను సైంటిఫిక్ కానీ, కోర్స్ అందులో సైంటిఫిక్ థింకింగ్గా స్టడీ చేస్తుండొచ్చు, బట్ ఈ స్టడీ ఎందుకు చేయాలనేది సైంటిఫిక్గా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు జనరల్గా ఇంటెలిజెన్స్ నార్మల్గా సైంటిఫిక్ థింకింగ్కి ఇంటెలిజెన్స్కి కొరిలేట్ చేసి మన సైకాలజీలో కూడా, అంటే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండేది ఏంటిదంటే, ఎప్పుడు మ్యాథమెటికల్ అబిలిటీ ఇలాంటి టెస్ట్స్ కానీ ఇలా ఎందుకు అంటే లైక్ ఓన్లీ ఆ వే ఆఫ్ థింకింగ్ అంటే ఐక్యూని మీరు పూర్తిగా సమర్థించారు కరెక్టే, కానీ ఎందుకు అసెస్ చేసేటప్పుడు అలాంటి సబ్జెక్ట్స్ని తీసుకుంటారు? లైక్ వై నాట్ అదర్ వే ఆఫ్ అంటే థింకింగ్ అనేది చాలా వేస్లో ఉంటుంది కదా. క్రిటికల్ ఆర్ట్ ఫామ్లో కూడా ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, అక్కడ చూపించింది ఇక్కడ చూపించరాదు. సో ఒక మనిషిని అసెస్ చేయడానికి ఎందుకు లైక్ దే చూస్ టు డూ లాజికల్ మ్యాథ్స్ లాంటిది ఎందుకు సెలెక్ట్ చేస్తూ ఉంటారు? ఒకటి ఏంటంటే సిస్టంలో అది ఉంది కాబట్టి దాన్ని గ్లోరిఫై చేయటం. రెండోది ఏంటంటే ఇప్పుడు మనము చాలా ఆర్గనైజేషన్స్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఐక్యూ టెస్ట్లు అవి చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ పెళ్లి సంబంధం ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ని ఎప్పుడైనా ఐక్యూ టెస్ట్ చేశారా? చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు, రైట్? సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, అక్కడ ఒక బానిస కావాలి, ఆ బానిసకి ఈ తెలివితేటలు ఉంటే చాలు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ అక్కర్లేదు. సో ఈ తెలివితేటలు ఉంటే ఇక్కడ బాగా వర్క్ చేస్తారన్న కాంటెక్స్ట్లో దాన్నే టెస్ట్ చేస్తూ ఉంటారు, అంతే తప్ప ఐక్యూ టెస్ట్ చేసినంత మాత్రాన ఐక్యూ హై ఉన్న వాళ్ళందరూ హై పొజిషన్లో ఉంటాం, లో ఉన్న వాళ్ళు పనికి రాకుండా ఉంటాం, ఇట్లా ఉండదు. ఐక్యూ టెస్ట్ అనేది అన్సైంటిఫిక్. సో దాన్ని పట్టుకుని పిల్లల్ని ఐక్యూ టెస్ట్ చేసేసి నిర్ధారించేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి ఐక్యూ టెస్ట్ చేయడం కూడా కష్టం. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అల్టిమేట్ కాదు, ఒక అంచనా మాత్రమే, అది ఖచ్చితం కాదు. ఈవెన్ ఫిజికల్ టెస్ట్లు కూడా అల్టిమేట్ కాదు. మీరు ఒక షుగర్ టెస్ట్కి ఇస్తే వాడు గ్లూకోజ్ టెస్ట్ చేసి ఫలానా ఇచ్చాడు, అదే బ్లడ్ని మళ్ళీ ఇంకొకసారి కొంచెం బాగా టెస్ట్ చేస్తే ఇంకో రిజల్ట్స్ వస్తుంది, లేదా మళ్ళీ తీసుకుని టెస్ట్ చేస్తే ఇంకో రకంగా రిజల్ట్స్ వస్తుంది. ఫిజికల్ టెస్ట్లే అల్టిమేట్ కానప్పుడు సైకలాజికల్ టెస్ట్లు ఒక రఫ్ అంచనా కోసమే తప్ప దాన్ని పట్టుకొని అల్టిమేట్గా ఇతను ఇంతే, ఇతను ఐక్యూ ఇంత ఉంటుంది అంత ఉంటుంది ఐక్యూ అని చెప్పడం అనేది మీనింగ్లెస్. కాబట్టి ఉన్న దాన్ని ఏదో గ్లోరిఫై చేసి హడావిడి చేసి మా దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత మాకు చదువు ఉందని చూపించడం కోసం, బెదిరించడం కోసం ఇటువంటి ఐక్యూ టెస్ట్లు అవి చేసేసి నిర్ధారిస్తూ ఉంటారు. దానివల్ల నిజంగా తెలిసేది ఏమీ ఉండదు, అది లేకపోయినా రకరకాలు ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా స్టాటిక్ కాదు, డైనమిక్. ఇప్పుడు ఐక్యూ టెస్ట్లో బ్రహ్మాండంగా చూపించినంత మాత్రం నెక్స్ట్ డే నుంచి బ్రహ్మాండంగా వర్క్ చేస్తాడని లేదు. అక్కడ ఎమోషన్స్ కూడా ప్లే చేస్తాయి, అనేక ఫ్యాక్టర్స్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఐక్యూ టెస్ట్ హై టెస్ట్ ఉన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా వర్క్ చేసి వాళ్ళు తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని రకరకాల కొంతమంది రిమూవ్ చేస్తూ ఉంటారు, కొంతమందికి ఇస్తూ ఉంటారు ప్రమోషన్. మరి ఏమైంది ఐక్యూ టెస్ట్? అప్పటికి ఒక రఫ్ అంచనా కోసం ఐక్యూ టెస్ట్ కొంతవరకు ఉపయోగపడుతుండొచ్చు తప్ప అది అల్టిమేట్ కాదు. సార్ ఈరోజు చాలా విషయాల గురించి తెలుసుకున్నాము. మొదట సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటిది, అసలు థింకింగ్ అంటే ఏంటిది, అది ఎలా మనం మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లో కవర్ చేసాము. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ద ఆన్సర్స్.